ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని వాక్యము మనము చదవటము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఆత్మీయ స్థితి బాగుందో లేదో మనము చూసుకోవటానికి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్యము మనము ఎప్పుడైతే చదివేటువంటి వారిగా ఉంటామో అప్పుడు మాత్రమే మన ఆత్మీయ స్థితి బాగుంది అనేటువంటి దానికి ఒక గుర్తు అన్నమాట. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని చదివేటువంటి వారిగా మనము ఉండలేమో, లేదా దేవుని వాక్యాన్ని మనము అనుదినము చదవమో, అటువంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితము బాగుండదు. ఎందుకు అని చెప్పేసి మీరు ఒక ప్రశ్న వేయచ్చు. మనకు శరీరం ఉన్నట్లుగానే ఆత్మ కూడా ఉన్నది. ఈ భౌతికమైనటువంటి శరీరానికి ఎలాగైతే ప్రతిరోజు కూడా ఆహారం కావాలో, అలాగే మన ఆత్మకు కూడా ఆహారం అనేటువంటిది అవసరం. మీకు గమనించినప్పుడు మన శరీరాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ శరీరం అనేటువంటిది, ఆహారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ శరీరానికి ఆహారము మనము ప్రతిరోజు ఇవ్వకుండా మానివేసినట్లయితే శరీరం అనేటువంటిది బలహీనపడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, బలంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా రోగాలు వస్తాయా, బలహీనంగా ఉన్న వాళ్ళకి రోగాలు వస్తాయా? వ్యాధులు ఎప్పుడు కూడా ఎవరికి త్వరగా వస్తూ ఉంటే మనకు చెప్తూ ఉంటారు, హాస్పిటల్కి పిల్లల్ని తీసుకుని రావద్దు, వాళ్ళకి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది అని. మనకి ఏవైనా చిన్న చిత్తగా రోగాలు వచ్చినా కానీ బలంగా ఉన్నటువంటి వారికైతే శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి వారికి బలంగా ఉన్నట్లయితే వాటితో పోరాడి గెలుస్తూ ఉంటుంది. ఒకవేళ శరీరంలో బలం కనుక లేకపోతే, బలం లేదనుకోండి, ఆ వ్యాధి గెలుస్తూ ఉంటుంది. అంటే నేను దేని గురించి తెలియజేస్తున్నానంటే, ఆత్మ విషయంలో కూడా ఎవరైతే బలంగా ఉండరో, ఆహారం తీసుకోరో, వారు బలహీనంగా ఉంటారు. అలా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అనేక రకాలైనటువంటి శోధనలో వారు ఓడిపోతూ ఉంటారనమాట. శోధన వచ్చినప్పుడు శోధన చేత జయించబడతారు. కారణం ఏమిటి అంటే వారిలో ఆత్మీయ బలం అనేటువంటిది లేదు. మరి బలం ఎలాగా వస్తుంది ఒక మనిషికి అంటే, దేవుని వాక్యము అనేటువంటి ఆహారము మనం ఎంతగా తీసుకుంటామో అంతగా బలపడుతూ ఉంటాం. ఈరోజు మీరు గమనించండి, బైబిల్ని బాగా చదివేటువంటి క్రైస్తవులు మీకు ఎంతమంది కనబడుతూ ఉంటారు? ఇంకొక మాట చెప్పాలి అంటే, రోజు రోజుకి బైబిల్ని చదివేటువంటి క్రైస్తవులు తగ్గిపోతున్నారని చెప్పాలి. ఒకప్పుడు కంటే కూడా, ఒకప్పుడు ఏదైనా ప్రశ్న వేసే పరిస్థితి ఉంటుందేమో కానీ, ఒకప్పుడు కొబ్బరి నూనె డబ్బాలు అమ్మలేదు క్రైస్తవ్యంలో, కానీ వీళ్ళు అమ్ముతున్నారు. అదేంటి, ఎందుకు కొబ్బరి నూనె డబ్బా అమ్ముతారు అని చెప్పేసి అడిగేవాళ్ళు లేరు. ఒకప్పుడు కర్చీఫ్ గుడ్డలు అమ్మలేదు, ఇప్పుడు అమ్ముతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలాగా అని అడగటం లేదు. అంతేకాదు, ఒకప్పుడు కనుక మీరు గమనించినట్లయితే ఈరోజు క్రైస్తవ్యంలో చేస్తున్నటువంటి ఈ యొక్క ఒక రకంగా చెప్పాలంటే పనికి మాలినటువంటి పనులు అన్నమాట. అంటే వ్యాపారం చేస్తూ ఉన్నారు కదా, ఈ వ్యాపారం అంతా కూడా ఒకప్పుడు జరగటం లేదు. ఇంకా వ్యాపారం కూడా కాదు కానీ క్రైస్తవ్యంలో చాలా మూఢనమ్మకాలు వచ్చేసినాయి. మట్టి తీసుకుని వెళ్ళిపోయి, నేను గత వారం చెప్పా కదా, సమాధుల్లో మనిషి ఒకవేళ ఆయన భక్తిపరుడు, ప్రార్థనాపరుడు కావచ్చు, కానీ ఆయన మట్టిలో పెట్టిన తర్వాత శరీరాన్ని పురుగులు తినేస్తాయి కదా, అదంతా కూడా. దాన్ని తీసుకొని, ఆ మట్టి తీసుకొని వెళ్ళి అది నీళ్ళలో కలుపుకొని తాగటము అంటే మరీ అజ్ఞానం. అది మాత్రమే కాదు, మీరు కనుక గమనించినట్లయితే క్రైస్తవ్యంలో కూడా మీరు చూసినప్పుడు బూడిద పోసుకోవటము, దెయ్యాలు ఉన్నాయి వదలగొట్టటము, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చింతమండలో, వేపమండలో తీసుకొని కొడతారు, వీళ్ళు బైబిల్ తీసుకొని కొడతారు దెయ్యం వదిలించడానికి. ఇటువంటివన్నీ కూడా నమ్మేటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని గురించినటువంటి అవగాహన లేకపోవటం వల్ల, ఆత్మీయ అజ్ఞానం వల్ల ఈ కార్యక్రమాలన్నీ వస్తూ ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మాలలో అని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా అపోస్తులకు తెలియదు ఏ మాల, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు తెలియదు. అంతేకాదు ఒక 30-40 సంవత్సరాల ముందు వరకు ఎవరికీ తెలియదు. కానీ ఏమైందంటే, ఎలాగైతే శాస్త్రవేత్తలు అన్నీ కొత్తగా కనబెడుతూ ఉన్నారో, మతాల్లో కూడా ఇటువంటి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి.
ఒకరిని చూసి ఒకరు, మనకు తెలుగులో మోటుగా చెప్పాలంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అని అంటూ ఉంటారనమాట. వాళ్ళ మాలలు చూసి వీళ్ళు మాలలు డిజైన్ చేశారు, వాళ్ళ భజనలు చూసి వీళ్ళు ప్రార్థన డిజైన్ చేశారు. వాళ్ళు చెప్పులు ఇప్పుకొని తిరుగుతున్నారని వీళ్ళు కూడా చెప్పులు ఇప్పుకొని తిరుగుతున్నారు. వాళ్ళు భజన పెట్టుకుంటే వీళ్ళు ప్రార్థన చేసుకుంటారంట. వాళ్ళు అక్కడికి వెళ్ళి మాల ఇప్పినట్లుగా వీళ్ళు ఇక్కడికి వచ్చి దీక్ష విరమిస్తూ ఉంటారంట. అంటే ఒక రకంగా చూసినట్లయితే సేమ్ వాళ్ళని చూసి కాపీ కొట్టారు. కాకపోతే వాళ్ళ దేవుడి దగ్గర చేస్తే వీళ్ళ దేవుడి పెరటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీటన్నింటికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని చదవకపోవటం. కాబట్టి ఎక్కడైతే మనం దేవుని వాక్యాన్ని చదవనటువంటి చోట, ఆత్మీయ ఆహారం లేనటువంటి చోట బలహీనత ఉంటుంది. ఎక్కడైతే బలహీనత ఉంటుందో వ్యాధులు, రోగాలు ఆ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని జయిస్తూ ఉంటాయి. ఈరోజు క్రైస్తవ్యం కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అందరూ కూడా రోగిష్ఠోలు. అంటే భౌతికమైనటువంటి రోగిష్ఠోలు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి రోగిష్ఠోలు అన్నమాట. సంఘాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి రోగిష్టి వాళ్ళతో నిండిపోయి ఉన్నాయి. వాళ్ళని బాగు చేయటం అనేది ఒక్కొక్కసారి డాక్టర్ గారు అంటూ ఉంటారు, జబ్బు ముదిరిపోయింది ఏం చేయలేమని. ఈవేళ వీళ్ళ పరిస్థితి కూడా ఎలాగ ఉందంటే జబ్బు ముదిరిపోయి ఉంది, ఏం చేయగలిగినటువంటి పరిస్థితి లేదు, ఏం చెప్పినా ముందు వినేటువంటి పరిస్థితి వాళ్ళలో లేదు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని అలా ఉండకుండా ఉండాలి అంటే చదవాలి, మనం రెగ్యులర్గా చదవాలి. మనం గమనించాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనివ్వకుండా చూసుకో అని చెప్పేసి అంటూ ఉన్నాడు 12వ వచనంలో. అంతేకాదు 13వ వచనంలో, నేను వచ్చు వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, నేను వచ్చే వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండు. అంటిల్ ఐ కమ్ డివోట్ యువర్ సెల్ఫ్ టు ద పబ్లిక్ రీడింగ్ ఆఫ్ స్క్రిప్చర్. నేను వచ్చే వరకు నిన్ను నువ్వు లేఖనాలను పబ్లిక్గా చదివేదానికి డివోట్ యువర్ సెల్ఫ్, అంకితం చేసుకో. తెలుగులో చదువు అని అన్నాడు, కానీ ఇంకా చదవటం కంటే మించినటువంటిది డివోట్ యువర్ సెల్ఫ్. ఈరోజు మనము టీవీకి మనల్ని మనం అంకితం చేసుకుంటూ ఉంటాం, చదువులకో, ఉద్యోగాలకో, వ్యాపారాలకో ఒక రకంగా మనల్ని మనం సమర్పించేసుకుంటాం. పొద్దున లేస్తే అక్కడే గడుపుతూ ఉంటాం. ఇక ఇంటికి వచ్చాము అంటే ఏదో స్నానం చేసి ఒక ముద్ద తిని పడుకోవటమే తప్ప అంతకు మించి ఏమీ కూడా ఉండదు. అలాగే మనల్ని మనం దేనికో సమర్పించుకుంటాం. కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నాడు అపోస్తులైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి, చదవటానికి, దేవుని వాక్యాన్ని చదవటానికి నిన్ను నువ్వు అంకితం చేసుకో అనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు మనము చదివేటప్పుడు చాలా భక్తిపూర్వకంగా చదవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాం. మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా సరే చదివేటప్పుడు నిర్లక్ష్యంగా ఎప్పుడు కూడా చదవకూడదు. మనము కీర్తనల గ్రంథాన్ని గమనించినప్పుడు 119వ కీర్తన మనం చూసినట్లయితే 119వ కీర్తన 18వ వచనము, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సహాయం అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం దేవుని వాక్యాన్ని చదవాలి అంటే మనము దేవుని సహాయం అడగాలి. అంతేగాని ఏదో వచ్చామా, కూర్చున్నామా, మందు బిల్ల మింగామా అన్నట్లుగా ఇవాళకి ఒక అధ్యాయం అనుకున్నా, చదివాను, అవతలేసాను, నాకు ఇవాళ ఏమి నేను పెండింగ్ లేకుండా బైబిల్ చదువుతున్నాను, అట్లా కాదు. మనం దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మనం దేవుని యొక్క సహాయంతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ సహాయం కనుక లేనట్లయితే మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేం. మనం గమనించాం, ఐథియోపియా నుంచి ఒక మంత్రి వచ్చేటప్పుడు కూడా ఫిలిప్ వెళ్ళి, నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అంటే, ఓ ఫైనాన్స్ మినిస్టర్ నేను, నాకు అర్థం కాని విషయాలు ఉన్నాయి అనలేదు. ఎవడైనా త్రోవ చొప్పుకుంటే ఎలాగూ గ్రహించగలను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనము ఎంతది మనకు జ్ఞానం ఉన్నా కానీ మనం తెలుగు బైబిల్ చదివితే కూడా తెలుగు మనకు అర్థమవుతుందేమో, కానీ ఇందులో ఉన్నటువంటి సంగతులను మాత్రమో మనం అర్థం చేసుకోలేము. అవి అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం అనేటువంటిది మనకు అవసరమై ఉంది. అంతేకాదు 10వ వచనం మనం గమనించేటప్పుడు 119వ కీర్తన, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నా పూర్ణ హృదయంతో కీర్తనకారుడు తన హృదయం అంతటిని కూడా తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెట్టాడు. ఈరోజు మనము మన హృదయం ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు అంటాడు, మీ హృదయం ఎక్కడైతే, మీ ధనం ఎక్కడైతే ఉంటుందో మీ హృదయమో అక్కడే ఉంటుంది. అదే మనము దేవునిలో కూర్చుకున్నాం అనుకోండి, హృదయం ఇక్కడ ఉంటుంది. కానీ మనల్ని గమనించినప్పుడు ఈరోజు ప్రార్థనకి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక బలహీనత ఏమిటి అంటే, ప్రార్థనకైతే వస్తూ ఉన్నారు కానీ వాళ్ళ హృదయం ఎక్కడో ఉంటుంది.
ముఖ్యంగా ఇంటి దగ్గర ఉండేటువంటి పనుల మీద, లేకపోతే మరలా వెళ్ళిన తర్వాత కొన్ని అపాయింట్మెంట్లు ముందే పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు మన హృదయం అంతా కూడా దేవుని దగ్గర పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మీరు బైబిల్లో గమనించండి, దేవుడు ఎవరికి జ్ఞానాన్ని ఇచ్చాడు అని చెప్పేసి అంటే, ఎవరైతే తమను తాము దేవునికి సమర్పించుకొని ఆ విషయాలను నేర్చుకోవాలి అని ప్రయత్నం చేశారో వాళ్ళకి మాత్రమే. మనం గత వారం గమనించాం, దానియేలు భక్తుడు, కల్దీయ దేశంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, కానీ జ్ఞానులు ఎవరు కూడా రాజుకు వచ్చిన కల చెప్పలేకపోయారు. కానీ దానియేలు, అతని స్నేహితులు షడ్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేసి 2వ అధ్యాయంలో దేవుని దగ్గర అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ కల భావాన్ని దానియేలుకు బయలుపరిచాడు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యం మనకు అర్థం కాకపోతే దేవుని దగ్గర అడగాలి. కొంతమంది అసలు నేర్చుకోవటానికే చదవరు, ఇంకా అది అర్థం కాలేదు అని చెప్పేసి దేవుని దగ్గర అడిగే పరిస్థితి అంతకంటే కూడా ఉండదు. కానీ మనం దేవుడిని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మనము దానియేలు గ్రంథంలో కనుక గమనించినట్లయితే 8వ అధ్యాయము, దానియేలు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి ఒక దూతను పంపిస్తాడు. ఆ దూత కూడా గబ్రియేల్ వచ్చి ఆయన చెప్తూ ఉంటాడు, నీకు ఈ విషయాలను వెల్లడి చేయమని, తెలియజేయమని నన్ను పంపించాడు దేవుడు అని వాటన్నింటినీ కూడా చెప్పి, అయితే నువ్వు వీటిని ఎవరికి కూడా వెల్లడి చేయొద్దు అని అంటాడు. ఇది నీకు మాత్రమే. ఎందుకు నీకు మాత్రమే అంటే, నువ్వు దేవుణ్ణి అడిగావు కదా ఈ సంగతులు ఏంటి అని, అందుకని నీకు మాత్రమే ఆయన దీన్ని తెలియజేయమని చెప్పేసి అన్నాడు. ఈరోజు మనం కూడా అందరి చేతిలో బైబిల్ ఉండొచ్చు, కానీ మనం నేర్చుకున్న విషయాలు మన పక్క కుర్చీలో వాళ్ళకి తెలియదు. కారణం ఏమిటి అంటే, అవి దేవుడు ఎవరికైతే ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి మాత్రమే. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా చదివేటప్పుడు మనము రెగ్యులర్గా చదవటం మాత్రమే కాదు, మనం చదివేటప్పుడు మనము దేవుని సహాయాన్ని అడగవలసిన అవసరం ఉంది. మన హృదయం అంతా కూడా అక్కడ పెట్టి చదవలసినటువంటి అవసరం ఉంది. ఈ వారం మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఉద్దేశంతో చదవాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. పిల్లల్ని కూడా మనం ఏంటి ఖాళీగా ఉన్నావు, పుస్తకాలు తెచ్చుకో చదువుకో అని అంటాం. పుస్తకాలు తెచ్చుకో చదువుకో అని చెప్పేసి మనం అన్నామని బలవంతంగా ఏం చేస్తారంటే, బ్యాగ్ తీసి ఒక పుస్తకం ఓపెన్ చేసి, ఇదిగో మనం బైబిల్ ముందు పెట్టుకున్నట్టు అలా పెట్టుకుంటారు. ఇక అంతే, అలా పెట్టుకొని వాళ్ళ మొహాలు వీళ్ళ మొహాలు అటు ఇటు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు ప్రైవేట్లని అంటూ ఉంటారు కదా, వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారంటే ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. పుస్తకం తీసి ముందేసుకొని అలా కూర్చుంటూ ఉంటారు. కూర్చొని ఏది వాళ్ళు చదవమన్నారని కూర్చొని ఏం చేస్తారంటే అందరు మొహాలు దిక్కులు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి గద్దిస్తారు, ఏంటి దిక్కులు చూస్తున్నావా, ఏం చదువుతున్నావురా నువ్వు, రా ఇట్రా అప్పచెప్పు అని చెప్పేసి అంటారు. అంతేనా? ఇప్పుడు వాళ్ళు వాస్తవంగా చూడటానికైతే చదవటానికి కూర్చున్నట్లుగానే ఉంది, కానీ చదవాలి అనే ఉద్దేశం వాళ్ళకి లేదు, ఆ పని జరగటం లేదు. ఈరోజు మనం కూడా ఆరాధన అనగానే చక్కగా బైబిల్ తెచ్చి వాళ్ళకిలాగా ఇలా తెరిచి ముందు పెట్టుకుంటాం. ముందు పెట్టుకొని ఏంటంటే కనీసం ప్రసంగం వినేవాళ్ళైనా ప్రసంగం వింటూ ఉంటారు. కానీ కొందరైతే అది కూడా వినరు. అది కూడా వినకుండా ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఏదో నిర్లక్ష్యంగా ఉండటమో, ఎటో ఆలోచన చేయటమో, నిద్ర వస్తే ఒక కునుకు తీసి అప్పుడప్పుడు లేచి, ఇంకా కొంతమందికి రాయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈలో పక్కన వాళ్ళని కదిపి ఏ వచ్చినని చెప్పారు అని వాళ్ళని మళ్ళీ కదుపుతూ వాళ్ళ నోట్స్లోది వీళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఇలాగ చేస్తూ ఉంటారు. కానీ మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా సరే మనం చదవాలి అని అనుకున్నట్లయితే ఒక ఉద్దేశంతో చదవాలి. ఉదాహరణకి కొంతమంది ఉంటారు, నేను ఈ పూట పలానా పాఠం చదవాలని ఒక స్టూడెంటే వచ్చాడు అనుకోండి, టీచరు బలవంతం చేయలేదు, తనంతట తానే రేపు ఎగ్జామ్ కదా నేను ఇది చదవాలని వచ్చాడు, ఒక లెసన్ కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనకంటూ ఒక ఇంటెన్షన్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఏమిటి ఆ ఉద్దేశమో, ఈవేళ నేను ఈ పాఠం చదవాలి, ఈ పాఠం నేర్చుకోవాలి, రేపు దీని మీద పరీక్ష ఉంది, ఒక ఉద్దేశంతో ఆయన దిగాడు. కాబట్టి ఆయన లేచేలోపు ఏం చేస్తాడంటే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. ఈరోజు మనం కూడా ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు మనం ఉద్దేశం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము మనం గమనించినప్పుడు 10వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ 7వ అధ్యాయం 10వ వచనములో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకునో, ఇజ్రాయేలీలకు దాని కట్టడలు విధులు నేర్పుటకునో దృఢ నిశ్చయము చేసుకొనెను. ఫర్ ఎజ్రా హ్యాడ్ సెట్ దిస్ హార్ట్. ఇక్కడ చెప్తున్నాడు, ఫర్ ఎజ్రా హ్యాడ్ సెట్ హిస్ హార్ట్. ఆయన హృదయాన్ని ఆయన నిలుపుకున్నాడు. దేని కొరకు నిలుపుకున్నాడు? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, టు స్టడీ ద లా ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇక్కడ రీడింగ్ కాదు,
వాస్తవంగా మనం గమనించినప్పుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాన్ని చొప్పున నడుచుకొనటానికి, ఇజ్రాయేలీలకు దాని కట్టడలు విధులు నేర్పటానికి దృఢనిశ్చయము చేసుకున్నాను. ఇక్కడ పరిశోధించి అనేటువంటి మాట ఉంది కదా, దాన్ని మీరు గమనించినప్పుడు ఫర్ ఎజ్రా హ్యాడ్ సెట్ హిస్ హార్ట్ టు స్టడీ ద లా ఆఫ్ ద లార్డ్, నాట్ టు రీడ్ ద లా ఆఫ్ ద లార్డ్ బట్ టు స్టడీ ద లా ఆఫ్ ద లార్డ్. రీడింగ్కి స్టడీయింగ్కి వ్యత్యాసం ఉందా అంటే చాలా వ్యత్యాసం ఉంది. చదవటానికి అధ్యయనం చేయటానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏమిటా వ్యత్యాసమో? ఉదాహరణకి దేన్ని మనం స్టడీ అని అంటూ ఉంటాం, దేన్ని రీడింగ్ అని అంటూ ఉంటాం. రీడింగ్ అనేటువంటి మాట, స్టడీయింగ్ అనేటువంటి మాట, అంటే రెండు ఒకలాగా అనిపించినా కానీ మీరు ఒకసారి డిక్షనరీలో వెళ్ళి కొట్టి చూడండి. స్టడీ అనేటువంటి మాటకు టు లెర్న్ అని చెప్పేసి అర్థము, లేదా ఇన్వెస్టిగేషన్. అందుకనే తెలుగులో పరిశోధించుట అని రాశాడు. వాస్తవంగా మూలం ఏమిటి అంటే దాన్ని అధ్యయనం చేయటానికి అనేటువంటి మాట. అధ్యయనము అనేటువంటి మాట ఏమిటంటే నేర్చుకోవటము, లేదా అక్కడ మనము పరిశీలించటము, దాన్ని పరిశోధించాలి, ఏముంది ఏమి లేదనేటువంటిది. ఈరోజు ఎవరైనా సరే మీరు కనుక గమనించినట్లయితే కొబ్బరి నూనె డబ్బాలు వచ్చినాయి, అసలు కొబ్బరి నూనె డబ్బాలు ఏ వచ్చుల్లో ఉన్నాయి అని పరిశోధించే వాళ్ళు ఎంతమంది? క్రిస్టమస్ అని అంటున్నారు. అయ్యా మరి నేను బైబిల్ చదివితే నాకు క్రిస్టమస్ అనే పదం కనబడలేదు, ఒక్కసారి ఎక్కడ ఉందో చెప్పండి, నేను కూడా పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని నా బైబిల్లో నేను చూస్తాను అని పరిశోధించే వాళ్ళు ఎంతమంది? ఈస్టర్ అంటున్నారు, నేను బైబిల్ చదివితే ఈస్టర్ అనే పదమే నాకు కనబడలేదు, ఈస్టర్ అనే పదం ఎక్కడ ఉంది, నేను కూడా నా బైబిల్లో చూస్తానని పరిశోధించే వాళ్ళు ఎంతమంది? గుడ్ ఫ్రైడే అన్నారు, నాకు ఫ్రైడే తెలుసు కానీ ఈ గుడ్ ఫ్రైడే ఏంటో తెలియదు. శుభ శుక్రవారము, అది ఎట్లా శుభ శుక్రవారమో, అసలు శుభ శుక్రవారం అని మీరు అంటున్నారా, బైబిల్ అంటుందా, ఎక్కడుంది అది అనేటువంటి వాళ్ళు ఎంతమంది? బస్సం బుధవారము, బూడిద బుధవారము, ఏమిటి బూడిద బుధవారం ఏంటి, బుధవారానికి బూడిద ఎందుకు కలిపారు అని అడిగేటువంటి వాళ్ళు, పరిశోధించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈరోజు మీరు గమనించండి, ఇలా అడగలేదు కాబట్టే ప్రతి అడ్డగోలు ఆచారం తీసుకొని వచ్చి క్రైస్తవ్యంలో పెడుతూ ఉన్నారు. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని పరిశోధించాలి అనేటువంటి మనస్సు లేనటువంటి క్రైస్తవులు. చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, కానీ అధ్యయనం చేయటం లేదు. క్యాలెండర్ మీద చదువుకోవటమో, ఉదయం ఒక అధ్యాయము, సాయంత్రం ఒక అధ్యాయము చదువుకోవటమో, క్రొత్త నిబంధన ఒక అధ్యాయము, పాత నిబంధన ఒక అధ్యాయము చదువుకోవటమో, ఈ బైబిల్ చదివే వాళ్ళకు కూడా నేను 10 సార్లు చదివాను, 13 సార్లు చదివాను అనేటువంటి వాళ్ళు కూడా ఈ విషయాలను వాళ్ళు గమనించలేకపోతూ ఉన్నారు. అంటే మనమే వాళ్ళని విమర్శించడం లేదు, వాస్తవంగా అసలు చదవని వాళ్ళకంటే వాళ్ళని మనం చాలా అప్రిషియేట్ చేయాలి అన్నిసార్లు చదువుతున్నందుకు. కాకపోతే అన్నిసార్లు చదివి కూడా వాళ్ళు పరిశోధన చేయటం లేదు. కానీ ఇక్కడ ఎజ్రా మీరు కనుక గమనించినట్లయితే ఒక దృఢ నిశ్చయాన్ని చేసుకున్నాడు. దేని కొరకు దృఢ నిశ్చయాన్ని చేసుకున్నాడంటే మనకు 10వ వచనంలో చెప్తూ ఉంటాడు. మనం గమనించినప్పుడు ఆంగ్లంలో అయితే ఎజ్రా హ్యాడ్ సెట్ హిస్ హార్ట్ అని చెప్పేసి అన్నాడు, తన హృదయాన్ని నిలుపుకున్నాడు. తెలుగులో దాన్నే దృఢ నిశ్చయము చేసుకునేనో, అంటే తన హృదయాన్ని నిలిపాడు. దేని కొరకు? నోటిఫికేషన్ పడింది, ఉద్యోగం సంపాదించాలని ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళు దృఢ నిశ్చయం చేసుకుంటారు. ఎలా నిశ్చయం చేసుకుంటారంటే జాబ్ వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదు, అంతే. వచ్చి కోచింగ్ సెంటర్లో ఉంటారు, ఆ కోచింగ్ సెంటర్ వదిలిపెట్టి వెళ్ళరు. ఇంట్లో వాళ్ళు సరే ఉద్యోగం రాకపోయింది, ఏదో ఒక ఉద్యోగం చేద్దు కానీ, పోనీ ఏదో దొరికిన ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేద్దు కానీ అంటే లేదు. వాళ్ళు ఒక దృఢ నిశ్చయం చేసుకున్నారు, నేను ఎట్లయినా గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిందే, కొడితే తప్ప నేను పెళ్లి చేసుకోను. అంతేకాదు కొంతమంది ఉంటూ ఉంటారు, నేను ఇల్లు కట్టాలి, లేకపోతే నేను అది చేయాలి, ఇది చేయాలి, మంచిదే. ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నిర్ణయం అంటే దృఢ నిశ్చయం చేసుకుంటూ ఉంటారన్నమాట. హృదయాన్ని దాని కొరకు నిలుపుతూ ఉంటారు. ఈరోజు మనం ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. పిల్లలు కూడా నేను ఇన్ని మార్కులు సంపాదించాలి, లేకపోతే ఇంత పర్సెంటేజ్ సంపాదించాలి, వాళ్ళ హృదయాన్ని దాని కొరకు నిలుపుకొని పగలు రాత్రి చదివే వాళ్ళు ఉంటారు. ఇంకా మీరు ఇవి సివిల్స్ కనుక చూసినట్లయితే మీరు ఎన్నెన్ని గంటలు చదువుతూ ఉంటారు. ఒక రోజుకి 14 గంటలు 15 గంటలు అది ఒకసారి వింటూ ఉంటే కూర్చొని చదివి బ్యాక్ బోన్ వస్తుంది, బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది అని అంటే అసలు అన్ని గంటలు ఎట్లా కూర్చుంటారని. మామూలుగా ట్యూషన్లో అరగంట చదవటానికే పిల్లలకి బోరు కొట్టేస్తూ ఉన్నాయి. మరి ఎట్లా చదువుతున్నారు అంటే వాళ్ళు దృఢ నిశ్చయం చేసుకున్నారు, ఎట్లయినా ఈసారి నేను కొట్టాల్సిందే.
మీరు లోకంలో ఎన్నో వాటికి, ఉదాహరణకి స్కూల్ పిల్లలు వాళ్ళకు ఒక దృఢ నిశ్చయం ఉంటుంది, వాళ్ళ హృదయాన్ని నిలుపుకుంటారు. కాలేజీ వాళ్ళు లేకపోతే చదువైన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో భౌతికమైన అనేకమైనటువంటి విషయాల్లో మన దృఢ నిశ్చయం చేసుకుంటాం, మన హృదయాన్ని దాని కొరకు నిలుపుతాం. కానీ దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేయటానికి, పరిశోధించడానికి ఎంతమంది దృఢ నిశ్చయం చేసుకున్న వాళ్ళు ఉండుంటారు? అప్పుడప్పుడు సేవకులతో మాట్లాడేటప్పుడు అంటూ ఉంటారు, ఎట్లయినా బైబిల్ నేర్చుకోవాలి అని అంటూ ఉంటారు. ఎట్లయినా బైబిల్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు దాకా నేర్చుకోలేదా అనే ప్రశ్న వెంటనే వస్తుంది. ఇప్పుడు దాకా నేర్చుకోలేదా అంటే మా సంఘంలో ఉన్న విశ్వాసుల కంటే నాకు కొంచెం ఎక్కువ వచ్చు. ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే 9వ తరగతి వాళ్ళకి 10వ తరగతి వాళ్ళు ట్యూషన్ చెబుతారు. 10వ తరగతి వాళ్ళకి ఇంకొక క్లాసు ముందుకు వెళ్ళిన వాళ్ళు, అంటే క్లాస్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే అయిపోయిన పాఠాలు ట్యూషన్ చెప్తూ ఉంటారు. మన పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకంటే నాకు 4 విషయాలు, ఒక విషయం ఎక్కువ తెలుసు కాబట్టి ఈ విషయం నేర్పుతాను, మరి వచ్చే వారానికంటే ఇంకో విషయం నేర్చుకుంటాను, ఆ విషయం నేర్పుతాను. అంటే ఇది తప్పని కాదు, కానీ మనం ఎప్పుడు కదా అసలు బైబిల్లో మనము జీవితంలో బైబిల్ ఎప్పుడు నేర్చుకుంటాం? బైబిల్లో మొత్తం ఒక 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన 39, కొత్త నిబంధన 27. ఇవి ఎప్పుడు నేర్చుకుంటాం? అసలు మనకంటూ ఏమైనా ఒక నిశ్చయం ఉందా, దృఢ నిశ్చయం ఉందా? నేను బైబిల్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఈ 2024వ సంవత్సరంలో అట్లీస్ట్ నేను బైబిల్ ప్రారంభించి ఆదికాండాన్ని నేర్చుకోవాలి, 25వ సంవత్సరంలో నిర్గమాకాండము, కనీసం ఇట్లా సంవత్సరానికి ఒక పుస్తకం నేర్చుకుంటే కూడా మనం ఒక 10 సంవత్సరాలు అయితే 10 పుస్తకాలు నేర్చుకోగలుగుతాం. బుక్ బై బుక్, ప్రతి పుస్తకము, ప్రతి అధ్యాయము, ప్రతి వచనములో ఉన్న ప్రతి పదం కూడా నేర్చుకోవాలి. కానీ ఈ కమిట్మెంట్ మీరు ఎజ్రాలో కనబడుతూ ఉంటుంది. 10వ వచనం మనం చూసినప్పుడు అదే చెప్తున్నాడు. ఎజ్రా ఎందుకు ఒక స్పెషల్ పర్సన్ అయ్యాడు అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, లోకంలో ఎంతోమంది ఎన్నో విషయాల మీద తమ హృదయాన్ని నిలుపుతారు. కానీ ఎజ్రా ఏం చేశాడంటే, ఫర్ ఎజ్రా హ్యాడ్ సెట్ హిస్ హార్ట్ టు స్టడీ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ టు డూ ఇట్. యెహోవా ధర్మశాస్త్రమును అధ్యయనం చేయటానికి తన హృదయాన్ని నిలిపాడు. అండ్ టు డూ ఇట్, దాని ప్రకారముగా చేయటానికి తన హృదయాన్ని నిలిపాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, అండ్ టు టీచ్ హిస్ స్టాట్యూస్ అండ్ రూల్స్ ఇన్ ఇజ్రాయేల్. ఇజ్రాయేలీలలో ఆయన కట్టడలను విధులను నేర్పటానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఎజ్రా ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే, ఎజ్రా ఎందుకు ఆయన హృదయాన్ని ఏ విషయాల కొరకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించినప్పుడు మొత్తం 3 విషయాలు కనబడతాయి ఈ వచనంలో. మొట్టమొదటిది ఏమిటి అంటే, టు స్టడీ ద లా ఆఫ్ ద లార్డ్. యెహోవా ధర్మశాస్త్రాన్ని చదవటానికి కాదు, అధ్యయనం చేయటానికి. మనకు తెలుగులో అయితే పరిశోధించుటకునో అని అన్నాడు. టు స్టడీ ద లా ఆఫ్ ద లార్డ్, అందుకొరకు తన హృదయాన్ని నిలుపుకున్నాడు. రెండవది మనం గమనించినప్పుడు, అండ్ టు డూ ఇట్, దాని ప్రకారము చేయటానికి తన హృదయాన్ని నిలుపుకున్నాడు, దృఢ నిశ్చయం చేసుకున్నాడు. మూడవది, ఇజ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పటానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. 3 విషయాల కొరకు ఆయన దృఢ నిశ్చయం చేసుకున్నట్లుగా చూస్తూ ఉంటాం, తన హృదయాన్ని నిలుపుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, ఆయన యెహోవా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి, పరిశోధించటానికి. ఎవరైతే నేర్చుకుంటారో, పరిశోధన చేస్తారో, ఎవరైతే రెండవది దాని ప్రకారం చేస్తారో వాళ్ళు మాత్రమే ప్రజలకు నేర్పడానికి అర్హులు. ఈరోజు మీరు సమాజంలో కూడా చూడండి, మ్యాథ్స్ టీచరు అన్నారు అనుకోండి, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళని ఎదురు చూస్తారా, రాని వాళ్ళని కూడా ఎదురు చూస్తారా? ఉదాహరణకి ఎవరో మ్యాథ్స్ టీచరు ఒక ట్యూషన్ పెట్టారు. ఏంటి మీకు లెక్కలు వచ్చా అంటే, రావు, కానీ ఇంట్లో గడవటం కష్టంగా ఉంది, అందుకనే ట్యూషన్ పెట్టుకుంటే 4 డబ్బులు వస్తాయని ట్యూషన్ పెట్టాను. మరి మ్యాథ్స్ ట్యూషన్ ఎందుకు పెట్టారంటే, మ్యాథ్స్ ట్యూషన్కే డిమాండ్ ఉందని పెట్టాను అని అన్నారనుకోండి, మీరు అక్కడికి ఎవరైనా పంపిస్తారా? అసలు ఎందుకు పంపరు? ఆయనకి మ్యాథ్స్ రావు, లెక్కలు రావు, అయినా సరే మరి ఇల్లు గడవాలి కదా, ఉద్యోగం సద్యోగం లేదు, ఇలాగైనా ప్రైవేట్ ద్వారా బ్రతుకుదాం అని చెప్పేసి అనుకున్నాడు. అని ఒక ప్రైవేట్ పెట్టాడు. ఓకే, అంతవరకు థాట్ బాగానే ఉంది. మరి నీకు మ్యాథ్స్ వచ్చా అంటే మ్యాథ్స్ రావు, మరి మ్యాథ్స్ ఎందుకు పెట్టావంటే మ్యాథ్స్ ట్యూషన్కి డిమాండ్ ఎక్కువ ఉంది, అందుకనే మ్యాథ్స్ ట్యూషన్ పెట్టాను అని అన్నారనుకోండి, మీరేం చేస్తారు? ఎందుకు అసలు ఆయన మ్యాథ్స్ ట్యూషన్ చెప్పడానికి అర్హుడా? ప్రాథమికంగా ఆయన మ్యాథ్స్ ట్యూషన్ చెప్పడానికి అర్హుడే కాదు, ఎందుకంటే ఆయనకి లెక్కలు రావు. ఎందుకు పెట్టాడు అంటే, ప్యూర్గా ఆయన బ్రతుకు తెరువు కొరకు పెట్టాడు, కాబట్టి ఆయన ఎంటర్టైన్ చేయరు మీరు. ఒకవేళ పొరపాటున ఎవరైనా పంపిస్తే, ఎందుకు మీ పిల్లల్ని అక్కడ పంపుతున్నారు, ఆయనకి లెక్కలే రావు, ఇదిగో ఇలాగ బ్రతకడానికి పెట్టాడు అని అంటూ ఉంటాను. నేను ఏదో ఆయన గురించి చెప్పడం లేదు, వాళ్ళ గురించి చెప్పడం లేదు. ఈరోజు ప్యూర్గా సేవ బ్రతుకు తెరువు కొరకు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు.
ఎందుకు సేవకుడు అయ్యావు అని చెప్పేసి అంటే కొందరు అంటే బయట చెప్పరు కానీ ఎందుకు సేవకుడు అయ్యావు అని అంటే మరి ఇంకేం పని చేస్తాం, ఏం పని చేస్తాం. ఒకసారి మేము తమిళనాడులో ఉన్నప్పుడు ఒక చోట చెప్తూ ఉన్నారు. ఒక చోటకి వెళ్ళినప్పుడు పెద్ద ఆయనతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ ఏడి మీ ఆయన ఏడి అంటే పొద్దున్నే ఏడి మీ ఆయన అంటే 7-7:30 అయ్యేసరికి సేవకి వెళ్ళాడయ్యా అంది. పొద్దున్నే 7:30కి సేవకి వెళ్ళిపోయాడా, ఎట్లాంటి ఊలియకారుని, ఎట్లాంటి సేవకుడు, ఇవాళ రేపు ఇంత సీరియస్ సేవకులు లేరే అని చెప్పేసి ఆయన అనుకుంటా ఉన్నాడు. పొద్దున్నే వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎవరమ్మా వాక్యం వింటారు అని అన్నాడు. అంటే పొద్దున్నే వెళ్ళిపోయి ఏమైనా వాక్యం చెప్పబోతాడేమని ఇప్పుడు ఎవరమ్మా వాక్యం వింటారు. వాక్యం కాదండి, పొద్దున్నే పొలాలకి వాళ్ళు బయలుదేరతారు కదా పనులు చేసుకోవటానికి, వాళ్ళందరికీ ప్రార్థన చేయటానికని. పొన్నిలో వాక్యం చెప్పకపోయాడు, ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు, చాలా సీరియస్గా భక్తిపరుడు అని అనుకున్నారు. వాళ్ళకి 20 రూపాయలు அவங்க తరువాంగ అని చెప్పేసి అన్నారు. అలా ప్రార్థన చేసి పంపిస్తే మనిషికి 20 రూపాయలు ఇస్తారంట. పొద్దున్నే పొలంకి వెళ్ళే వాళ్ళందరూ క్యారేజ్ పట్టుకొని లైన్లో వస్తారంట. అయ్యగారు అక్కడ నించుంటాడు. అయ్యగారు అక్కడ నించొని అలా ప్రార్థన చేస్తాడు. 20 రూపాయలు ఇవ్వటం వెళ్ళటం. వాళ్ళేదో ఇప్పుడు మీరు కొంతమంది ఏంటంటే ప్రార్థన చేసుకొని వెళ్తే క్షేమం కలుగుతుంది అని వాళ్ళు నమ్ముతారు. అంతేకాదు సేవకుడు ప్రార్థన చేస్తే ఇంకా మంచిదని నమ్ముతారు. ఇప్పుడు ఈ నమ్మకాన్ని ఏం చేశాడు, 20 రూపాయలకి అమ్ముతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి లైన్లో రావటం, 20 రూపాయలు ఇవ్వటం, ప్రార్థన చేయించుకొని ఎక్కటం ఆటో. మన ఆంధ్రాలో ఈ మాత్రం తెలివితేటలు ఇంకా ఎవరికి తెలియలేదు. లేకపోతే పొద్దున్నే 4 ఆటోలకు కనుక ప్రార్థన చేశారనుకోండి, మొన్నే వెళ్ళాను, ఒక్కొక్క ఆటోకి 17 మంది 18 మంది 23 మంది కూడా ఎక్కుతున్నారంట. సరే యావరేజ్గా 20 మంది లెక్కేయండి ఆటోకి, 20 400. 4 ఆటోలకు ప్రార్థన చేసి పంపించాడంటే 1600 తీసుకొని ఇంటికి వచ్చేయచ్చు. 7-7:30కి వెళ్ళి 8:30 కల్లా ఇంటికి వచ్చేయచ్చు. ఇంకా చెప్పాలి అంటే క్యారేజ్ కట్టుకొని వెళ్ళిన వాళ్ళ సంపాదన కంటే ఈయన సంపాదన ఎక్కువ. కొంతమంది ఇదే చేస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య కూడా ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు, ఇలాగనే ఒక స్థానిక సంఘంలోంచి విడిపోయి అందరూ కూడా బయటకు వచ్చి సేవ ప్రారంభించుకున్నారంట. వాళ్ళలోనే ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని, వాళ్ళలో ఉద్యోగం చేసేటువంటి ఒక వ్యక్తిని సేవకుడిగా పెట్టుకున్నారంట. ఇప్పుడు వీళ్ళందరూ దశంభాగాలు ఇవ్వాలి, అంతకుముందు ఇచ్చేవాళ్ళు కదా, అందరూ దశంభాగాలు ఇస్తున్నారట. అందరూ దశంభాగాలు ఇస్తుంటే వీళ్ళందరూ కూర్చొని ఆలోచన చేశారంట, మనందరం దశంభాగాలు ఇస్తుంటే ఈ దశంభాగాలన్నీ తీసుకొని ఆయనకి జీతం ఉంది ప్లస్ దశంభాగాలు, వాడు గొప్పోడు అయిపోతున్నాడు కదా అని వెంటనే ఆయన తప్పించారంట. 1,00,000 రూపాయలు జీతం అనుకోండి, మనిషికి 10,000 ఇచ్చినా కానీ 10 మంది 10,000 ఇస్తే 1,00,000 రూపాయలు అవుతున్నాయి. ఆయన జీతం ఆయనకి ఉంది ప్లస్ మనకి మించిన జీతం వస్తుంది కాబట్టి ఆయన తప్పించేశారు. ఒక రకంగా మనం కనుక గమనించినట్లయితే ఇవాళ సేవ అనేటువంటిది ప్యూర్గా ఎట్లా వెళ్తుందంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవటమో, దేవుని వాక్యాన్ని ప్రజలకు నేర్పించటమో ఇట్లా వెళ్ళటం లేదు. సేవ అనేటువంటిది ఏమైపోయిందంటే అదొక వ్యాపారంగా మారిపోయింది. ఇంకా ఇందులో సేవలో చాలా ట్రిక్లు ఉంటాయి. నిజంగా ఒకసారి ఒక ఆయన చెప్తూ ప్రతి నెల కూడా గృహాలను దర్శించే టైం ఒకటి ఉంటుందంట. ఏమిటా టైము అంటే 1వ తారీఖు నుంచి, అది కూడా తమిళనాడులో అయితే కరెక్ట్గా 1వ తారీఖుకి జీతాలు పడిపోతాయి. కరెక్ట్గా 1 అంటే 1. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపే గృహ దర్శనాలు చేయాలంట. అప్పుడైతేనే ఇంటికి వెళ్తే కానుక పెడతారంట. 10వ తారీఖు తర్వాత వెళ్ళిపోతే జీతం అంతా అయిపోయేది, నువ్వు ఊరికి వెళ్ళి ప్రార్థన చేసి రావటమే. అలా నిజంగా ఆయన ప్రాక్టికల్గా ఎట్లా చెప్తున్నాడంటే పెన్ను పేపర్ తీసుకొని లెక్కలు కనుక వేసుకుంటే అలా కనుక నువ్వు వెళ్తే, ఉదాహరణకి మీ స్థానిక సంఘంలో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, ఒక 100 కుటుంబాలు. అలాగా 100 కుటుంబాలు మనం తిరగలేము. 100 కుటుంబాలకి నువ్వేం చేయాలంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయో /2 10 వేయాలి. ఇందులో మ్యాథ్స్ ఉంటాయి మళ్ళీ, ఎందుకంటే 10వ తారీఖు లోపే 10 దాటిందంటే నీకు అనవసరం. కాబట్టి /2 10. ఒకవేళ మా స్థానిక సంఘంలో 40 ఉన్నాయంటే 40 ఉన్నా కానీ /2 10 లోపే వేయి. ఇప్పుడేంటి 10 కుటుంబాలు, నువ్వు రోజుకి 10 కుటుంబాలు దర్శించాలి. 10వ తారీఖుకి 100 కుటుంబాలు దర్శించాలి. దర్శించి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ప్రార్థన చేసి నువ్వు వచ్చేసేయాలి. ప్రార్థన చేస్తే వాళ్ళు కానుక పెడతారు, 500 పెడతారు, 1000 రూపాయలు పెడతారు, కనీసం 500 తక్కువ పెట్టరు కదా. ఇప్పుడు ఏమవుతుంది, 100-500లో 100 కుటుంబాలు దర్శించాడు, 100-500 ఏమవుతాయి? నిజంగా కనబడనటువంటి ఆదాయం వస్తూ ఉంటుంది సేవలో. నేను చెప్పాను, ఇట్లయితే అసలు సేవకి రావటం అనవసరం, సేవకి తిరగటం కూడా అనవసరం. కొంతమందికి స్థానిక సంఘాలు ఉండవు, అసలు వాళ్ళకి సేవే ఉండదు, కానీ ఇల్లు తిరిగి ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రార్థన చేస్తారంటే ప్యూర్గా డబ్బులు కొరకే. ప్రార్థన చేసిన తర్వాత కానుక ఇచ్చేదాకా లేచి వెళ్ళరు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒకరు చెప్తున్నారు,
పాపం నెల చివరిలో వచ్చాడంట, ప్రార్థన చేశాడంట, కూర్చొని అమ్మ నేను వెళ్ళొస్తాను అంటున్నాడంట. వెళ్ళరండి అన్నా వెళ్ళట్లేదు. ఈలోపు ఆమెకు కూడా అర్థమయ్యి పాపం ఇంటి వెనక తలుపులోంచి పక్కింటికి వెళ్ళి 50 రూపాయలు తీసుకొని వచ్చి, ఇది ఇప్పుడు కాదు దాదాపు ఒక 20 సంవత్సరాల పైన కూడా అయిపోయి ఉంటుంది, వెనక నుంచి ఒక 50 రూపాయలు తీసుకొని వచ్చి అప్పుడు అయ్యగారికి ఇస్తే అప్పుడు లేచాడంట సోఫాలో నుంచి. అంటే మీకు మధ్యతరగతి కుటుంబాలు ఏంటంటే దాదాపుగా ఇళ్లలో నెల చివరికి వచ్చేసరికి అన్నీ నిండుకుంటాయి. అది కూడా స్త్రీల చేతిలో పెద్దగా ఏమీ డబ్బులు ఉండవు. ఒక్కొక్కసారి 50 రూపాయలు కూడా లేని పరిస్థితి ఉంటుంది. ఏం చెప్పుకోలేరు కదా బయటికి. ఈయనేమో లేచి వెళ్ళడు. మరి అయ్యగారిని ఎంతసేపు కూర్చోబెడతారు, మర్యాద కాదు. నిజంగా ఒక్కోసారి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటే సేవ అనేటువంటిది ప్యూర్గా ఇంక ఇప్పుడు మొత్తము అలాగ అడుక్కోవటం లేదు. ఇవాళంతా ఏమైపోయిందంటే డిమాండింగ్, అమ్ముకోవటం అయిపోయింది. అడుక్కోవటాలు లేకుండా ప్రతిదానికి కూడా ధర పెట్టేశారు. ధర పెట్టేసి కొబ్బరి నూనెకైతే ఇంత, కర్చీఫ్ గుడ్డకైతే ఇంకా ఇంత, దానికైతే ఇంత, దీనికైతే ఇంకా. మొన్న చెప్తూ ఉన్నారు కలవరి సతీష్ కుమార్ తోటి టీ తాగాలంటే ధర ఇంత అంట, ఫోటో దిగాలంటే ఇంత అంట, ఆయనతో టిఫిన్ చేయాలంటే ఇంత అంట ధర. ఒకవేళ నేను చెప్పింది మీకు తెలియకపోతే మీరు వెళ్ళిన తర్వాత నేను మొదట్లో ఏంటి నిజమేనా అని చెప్పేసి అంటే ఆయనతో ఫోటో దిగినాయని ఇంత ఇచ్చి దిగానని అంటున్నాడు ఫోటో. మరి పనికి మాలోనే అంత ఇచ్చేందుకు దిగావు నువ్వు? మీలాంటి వాళ్ళే ఏం చేస్తున్నారంటే ఆయన వ్యాపారం మొదలుపెట్టాడు, ఏ దుకాణమైనా మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఎవరో కొనలేకపోతే దుకాణం మూసుకోవాలి. ఎంటర్టైన్ చేసినంతకాలం ఏమవుతుందంటే అలాగే వెళ్తూ ఉంటుంది. ఈరోజు ఏమైపోయిందంటే దేవుని వాక్యాన్ని వాస్తవంగా సేవకులు పూర్తిగా రంగు మారిపోయింది. కానీ బైబిల్లో మీరు గమనించండి, ఎక్కడైనా ఏ సమాజమైనా మార్చబడింది, కట్టబడింది అని అంటే ఈ నూనె డబ్బాలు అమ్ముకొని, కర్చీఫ్ గుడ్డలు అమ్ముకొని వ్యాపారం చేసేటువంటి ఈ సేవకుల వల్ల ఎప్పుడూ సేవలు కట్టబడలేదు, ఎప్పుడూ సేవలు కట్టబడవు. ఆత్మీయ జీవితం కట్టబడాలి అంటే సేవకుల్లో ఖచ్చితంగా కొన్ని గుణగణాలు ఉండాలి. అది ఏమిటి అంటే మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని వాళ్ళు నేర్చుకోవాలి అనేటువంటి కమిట్మెంట్ వాళ్ళకు ఉండాలి. తమ హృదయాన్ని దానికి అప్పగించుకోవాలి. మీరు కొంతమంది సేవకులను చూడండి, ఎప్పుడు బైబిల్ చదివిన వాళ్ళు చదివినట్టే ఉంటారు. చదవటం. ఎందుకు అంటే వాళ్ళ మీద చాలా భారం ఉంటుంది. ఒకటి చదివి వాళ్ళు నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. రెండవది దాని ప్రకారంగా మనం జీవించాలి. మూడవది చివరిది ఏమిటంటే దాన్ని ప్రజలకు నేర్పించాలి. ఈరోజు ప్రజలకి కావాల్సింది ఏమిటి అంటే నూనె డబ్బాలు, కర్చీఫ్ గుడ్డలో, లేకపోతే ప్రార్థన చేసి పంపిస్తాము, ఇది కాదు. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పించాలి. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే మీరు డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి. బలహీనంగా ఉన్నాడు పిల్లవాడు, బలహీనంగా ఉంటే అమ్మ ఇట్లా చాలా బలహీనంగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, కాబట్టి నేను మందులు ఇస్తాను, మీరు ఆహారం అంతా ఆపేసి నా మందులు వేయండి, బలం వచ్చింది అంటాడా? ముందేమంటాడు ఆయన? పిల్లల్ని తీసుకొని వెళ్తే బలహీనంగా ఉంటే ముందు బాగా తినిపించండి, బాగా బలంగా ఉండాలి, ఆహారం పెట్టండి అని అంటాడు. అవును నిజమే, మీరు బాగా బలంగా కనుక ఆహారం తిని బాగా బలంగా పౌష్టికంగా ఉంటే జబ్బులు దాదాపుగా సగం పైన వాటంతటా అవే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో కూడా ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే మన యొక్క బలహీనతే. వాక్యం అనేటువంటి ఆహారం లేదు. ఈరోజు వాక్యం అనే ఆహారం అనేటువంటిది నిజంగా లేదు. ప్రజలు కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు. కానీ ఎజ్రా వచ్చినప్పుడు మీరు గమనించినట్లయితే మరలా బాబిలోనికి వెళ్ళిపోయినటువంటి బబులోను చెరలో నుంచి వాళ్ళు తిరిగి వచ్చారు. ఇప్పుడు తిరిగి వచ్చినటువంటి వీళ్ళ మీద ఏముందంటే మొదట వాళ్ళు వాళ్ళ ఊరు కట్టుకోవాలి, తర్వాత పట్టణాన్ని కట్టాలి, ఆ తర్వాత మొట్టమొదటి ఏమిటంటే మందిరం కట్టాలి, ఊరు కట్టాలి, ఊరు కట్టిన తర్వాత చుట్టూ ఉన్న ప్రాకారాలు కట్టాలి. ఇప్పుడు ప్రజలు ఈ పని చేయటం లేదు. ఎంత చెప్పినా కానీ దేవుని పని వెనక్కి పెడుతూ ఉన్నారు. దేవుని పని వెనక్కి పెట్టకుండా ముందుకు రావాలి అంటే వాళ్ళలో ఆత్మీయత అనేటువంటిది ఎదగాలి, బలపడాలి. ఆత్మీయంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని ముందు పెడతారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఎజ్రా అనేటువంటి ఒక ప్రొఫెషనల్ని దింపారు. ఈయన ఎందులో ప్రొఫెషనల్ అంటే దేవుని వాక్యంలో. మీరు ఇక్కడి నుంచి గమనించండి, ఈ ఎజ్రా దగ్గర నుంచి దేవుని వాక్యంలో ప్రొఫెషనల్ స్టార్ట్ అవుతారు. ప్రతి రంగంలో కూడా నిపుణులు ఉంటారు, ప్రొఫెషనల్స్ అని మనం అంటూ ఉంటాం కదా. దేవుని వాక్యంలో కూడా ప్రొఫెషనల్స్ ఉంటారు. ఎవరా ప్రొఫెషనల్స్ అంటే ఇక్కడ చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని బాగా చదివి బాగా నేర్చుకొని వాటి ప్రకారము జీవిస్తూ వాటిని ప్రజలకు నేర్పించేటువంటి వాళ్ళు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని పొద్దున్నే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని చదవాలి అని కూర్చున్నప్పుడు ఒక ఉద్దేశంతో మనం కూర్చోవాలి. ఏమిటా ఉద్దేశమో? పిల్లల్ని ఏంటి ఖాళీగా ఉన్నావు, పుస్తకాలు చదువు అన్నారు అనుకోండి, వెంటనే తెచ్చుకో, నీ బ్యాగ్ తెచ్చుకో, స్కూల్ బ్యాగ్ తెచ్చుకో, పుస్తకాలు ఓపెన్ చేయనగానే బ్యాగ్లోంచి ఏదో పుస్తకం లాగుతాడు, ఇలా తెరిచి ముందేస్తాడు. ఇక తెరిచి ముందేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఒకసారి మీరు చూడండి, మరీ పిల్లలైతే ఏం చేస్తారంటే పుస్తకం ముందేసి ఆడుకుంటూ ఉంటారు.
పక్కన ఇంకేదో పెట్టుకొని. మరి పుస్తకం ఎందుకు ముందేసావంటే నువ్వేగా ఏమన్నావు అంటారు, నువ్వేగా పుస్తకం తీ అన్నావు అంటారు. ఈరోజు మన పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే బైబిల్ చదువు 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 అన్నామని ఉదయం ఒక అధ్యాయం సాయంత్రం ఒక అధ్యాయం చదువుతారు. ఉదయం చదివిన అధ్యాయాలు ఏమి నేర్చుకుంటే ఏమి నేర్చుకోలేదు, సాయంత్రం చదివిన అధ్యాయాలు ఏమి నేర్చుకున్నట్టే ఏమి నేర్చుకోలేదు. మరి ఎందుకు చదివంటే మీరేగా చదవమన్నారు, బైబిల్ చదివి కంప్లీట్ చేయమన్నారు కదా. కానీ బైబిల్ చదవటం మన ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని ఆ ఉద్దేశంతో మనము చదవలసినటువంటి అవసరం ఉంటుంది. మనం కనుక గమనించినట్లయితే మీరు పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుని వాక్యాన్ని చదివేటువంటి విషయంలో ఎప్పుడూ కూడా వాళ్ళు చాలా శ్రద్ధగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అనేకమైనటువంటి సందర్భాల్లో మనం గమనించినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు దాని ప్రకారంగా జీవించటానికి, అంటే ఎవరైతే చదివి నేర్చుకుంటారో చదివి నేర్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వాటి ప్రకారం జీవించగలుగుతారు. ఎవరైతే వాటిని నేర్చుకోలేదో వాటి ప్రకారం జీవించడానికి అవకాశమే ఉండదు. ద్వితీయోపదేశకాండము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము, నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను అని అంటూ ఉంటాడు దేవుని వాక్యం. ఈ కట్టడలను ఆచరించి, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 12వ వచనము, ఈ కట్టడలు ఆచరించి జరుపుకొనవలెను. అండ్ యూ షల్ బీ కేర్ఫుల్ టు అబ్జర్వ్ ది స్టాట్యూట్స్. యూ షల్ బీ కేర్ఫుల్ ఇక్కడ అంటూ ఉన్నాడు, యూ షల్ బీ కేర్ఫుల్ టు అబ్జర్వ్ ది స్టాట్యూట్స్. ఈ కట్టడలను ఆచరించి జరుపుకోవటానికి నువ్వు జాగ్రత్త పడు. మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ఏమిటో, ఆ కట్టడలు ఏమిటో వాటిని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మాత్రమే వాటిని మనం ఆచరించగలం, వాటి ప్రకారం చేయగలం. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఉదాహరణకి మీకు ఏదైనా ఒక వస్తువు ఇచ్చారనుకోండి, ఒక వస్తువు ఇస్తే ఆ వస్తువుని తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ వస్తువు అయినా సరే ఆ వస్తువుని తీసుకునేటప్పుడు మీరు దాని గురించి కొంత నేర్చుకుంటారు. కొంత నేర్చుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువుని మీరు ఉపయోగించుకోలేరు. ఏదైనా సరే మీరు ఏ వస్తువైనా చూడండి, ఆ వస్తువును కనుక మీరు నేర్చుకోకపోతే మీరు ఉపయోగించుకోలేరు. ఆ వస్తువుని గురించి మీరు ఎంత నేర్చుకుంటారో మీరు ఆ వస్తువుని అంతగా మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు ఒక్కోసారి మనం చూసేటప్పుడు కొన్ని వస్తువులను కొంతమంది ఎన్ని రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అసలు ఈ వస్తువుని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అన్ని రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈరోజు ఫోన్ కూడా కొంతమంది ఫోన్ అంటే ఏదో సోషల్ మీడియా, ఫేస్బుక్, లేకపోతే ఏ యూట్యూబ్, లేకపోతే వాట్సాప్, ఇలా సోషల్ మీడియాకే వాడుతూ ఉన్నారు. కానీ ఫోన్ కూడా చాలా విషయాలకు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా సేవకులు గారు ఏదైనా చూసినట్లయితే ఫోనుల్లో, వాళ్ళ ఫోనుల నిండా దాదాపుగా బైబిల్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. రకరకాలుగా హీబ్రూ అయితేనేమి, గ్రీక్ అయితేనేమి, లెక్సికన్స్ అయితేనేమి, కాంకడెన్స్లు అయితేనేమి, ఇంకా హిస్టరీకి సంబంధించిన పుస్తకాలు అయితేనేమి, నిజంగా అది కనుక ఓపెన్ చేస్తే ఒక పెద్ద లైబ్రరీ లాగా ఉంటుంది. కొంతమంది ఏ పుస్తకాలు బ్రదర్, ఎక్కడ దొరుకుతాయి బ్రదర్ అని అడుగుతూ ఉంటారు. అంటే ఇంతవరకు ఏమి ఇన్స్టాల్ చేసుకోలేదని అడిగితే ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతూ ఉంటారు. మరి ఫోన్ వాడబట్టి చాలా కాలం అయింది కదా, మరి ఇంతకాలం ఫోన్ దేనికి వాడతామంటే కొంతమంది నిజంగానే ఫోన్లు అట్లా వాడరు. అంతేకాదు ఇవాళ చదువుకునేటువంటి పిల్లలు కూడా చాలామంది కనుక చూసినట్లయితే ఫోన్లో చాలా విషయాలు చదువుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న స్క్రీనుల్లో చాలా విషయాలు, వాళ్ళకి సంబంధించిన క్లాస్ అంతా కూడా ఒక ఫోన్తోనే నడిపించేటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఇవాళ మీరు కొన్ని రంగాలు, నేను ఒకసారి కారు ఆగిపోయినప్పుడు ఒక చోట తీసుకొని వెళ్తే ట్యాబ్ తీసుకొని వచ్చాడు. ట్యాబ్ తీసుకొని వచ్చి ఇవాళ రేపు కార్ అంతా కూడా మొత్తము సెన్సార్స్ కదా. నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే షోరూమ్కి తీసుకొని వెళ్తే కార్ ఏదైనా సమస్య వస్తే ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తారు, అందులో సెన్సార్స్ ఉంటాయి. ఈ ల్యాప్టాప్తో స్కాన్ చేస్తే ఎక్కడ సమస్య అది ల్యాప్టాప్ చెప్పేస్తూ ఉంటుంది, అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎర్రర్ ఉంది అనేటువంటిది. ఆ మెకానిక్ని చూస్తేనేమో ఆయన మొత్తం ఆయిల్ అయిన బట్టలు, బాగా మొట్టగానే ఉన్నాడు మెకానిక్. ఆగిపోతే లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళి ట్యాబ్ తీసుకొని వచ్చాడు. ట్యాబ్ తీసుకొని వచ్చి దానికి గుచ్చాడు, దానికి గుచ్చి స్కాన్ చేశాడు. స్కాన్ చేస్తే ఆ ప్రాబ్లం ఏంటనేటువంటి చెప్పింది, చిన్న ట్యాబు. నేను అనుకున్నాను నిజంగా ఒకప్పుడైతే ఆ వైర్కి వెళ్ళి ఈ వైర్కి వెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి ప్రాబ్లం ఏంటని ఎంతసేపు కూర్చోబెట్టేవాళ్ళు. నిజంగా ఆ ట్యాబ్ ఒకవేళ మనకి ఇచ్చామనుకోండి, ఏం చేస్తాం మనం? పిల్లలకి ఇస్తేనేమో ఆడుకుంటారు, ఏ గేమో ఎక్కించుకొని. స్టూడెంట్స్కి ఇస్తేనేమో చదువుకుంటారు. ఇప్పుడు ఆ ట్యాబ్ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? నిజంగా కంపెనీ వాడు తయారు చేసేటప్పుడు ఒకే ట్యాబు, నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం అది.
నువ్వు గేమ్స్కే ఉపయోగించుకో, స్టూడెంట్గా నువ్వు చదువుకోవటానికి ఉపయోగించుకో, లేకపోతే ఆయన ఒక మెకానిక్ కాబట్టి దానికి ఉపయోగించుకున్నాడు. ఈవేళ వైద్య రంగంలో కూడా ఎన్ని రకాల ఎక్విప్మెంట్ ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎట్లా ఉపయోగించుకుంటాము అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. అసలు దేనికి ఉపయోగించుకోకుండా ట్యాబ్ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి, దాన్ని దేనికి వాడరు, చక్కగా నీట్గా అప్పుడప్పుడు తుడుచుకుంటూ లోపల షో కేసులో పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఈ దేవుని వాక్యాన్ని కూడా చాలామంది జిప్పు కవర్ వేసి షో కేసులో పెట్టుకుంటూ ఉన్నారు. కానీ దీన్ని అట్లా కాదు ఉపయోగించవలసింది. ఇది దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ద్వితీయోపదేశకాండం మనం గమనించేటప్పుడు చెప్తూ ఉంటాడు. ఏమన్నా అంటూ ఉంటాడంటే ఇక్కడ మనం గమనించినప్పుడు 12వ వచనము, నీవు ఐగుప్తులో దాసుడివై ఉన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెనో అని చెప్పేసి అంటున్నాడు. ఈ కట్టడలు ఆచరించి నువ్వు జరుపుకో. ఎప్పుడైతే నువ్వు ఆచరించి జరుపుకున్నట్లయితే వాళ్ళు దీవించబడతారు. ఎప్పుడైతే వాళ్ళు ఆచరించలేదో, ఉదాహరణకు ఆచరించాలి అంటే కూడా ఎట్లా ఆచరించాలో తెలియాలి. ఈవేళ చాలా విషయాలు ఉన్నాయి. పాత నిబంధనలో విషయాల గురించి చాలా ఏం చేస్తూ ఉంటారంటే పరిశోధనలు చేస్తూ ఉంటారు. పస్కా అనేటువంటిది అసలు ఎట్లా చేసేవాళ్ళు, ఏ రోజు చేసేవాళ్ళు, ఏ టైంలో స్టార్ట్ అయ్యేది, కుటుంబాలు ఎట్లా ఉండేవి, లేకపోతే వాళ్ళ పద్ధతులు ఏంటి. ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే మనకు కూడా ఒక పండుగ అంటే పద్ధతి పాడు అని అంటూ ఉంటారు కదా, వాటి ప్రకారం జరిపించాలి, అంతే కదా. వీటిని ఎట్లా చేసేవాళ్ళు అనేటువంటి దాన్ని నేర్చుకోలేదనుకోండి వాళ్ళు చేయలేరు. ఉదాహరణకి దేవుని దగ్గరికి యెరూషలేముకు రావాలంటే కూడా ఎట్లా రావాలి అనేటువంటిది నేర్చుకోలేదనుకోండి దాన్ని చేయలేరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళని నేర్చుకున్న దాని ప్రకారం చేయమంటున్నాడు. ఇక్కడే కాదు, పాత నిబంధనలే కాదు, మీరు క్రొత్త నిబంధన కూడా గమనించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క బోధ కూడా ఏమిటి అంటే మనం గమనించినప్పుడు మత్తయి సువార్త మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు 19వ వచనము, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానిని మీరి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనము, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దాన్ని మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. ఆజ్ఞలలో మిగులు అల్పమైన దానిని మీరి అంటే చాలా లీస్ట్ ఆజ్ఞ ఏమైతే ఉంటుందో దాన్ని నువ్వు మీరిపోయి మనుషులు అలాగూ చెయ్యాలి అని బోధించేవాడు. అంటే నువ్వు చేయట్లేదు కానీ చెయ్యాలి అని కనుక బోధిస్తే వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అంటే నువ్వు చెయ్యకుండా చెయ్యాలి అని కనుక బోధిస్తే నువ్వు అత్యంత అల్పుడు అవుతావు, చాలా లీస్ట్ పర్సన్ అవుతావు. అంటే దాని అర్థం ఏమిటి అంటే నువ్వు బోధించడం మాత్రం సరిపోదు, మరి ఏం చేయాలి అంటే నువ్వు వాటి ప్రకారంగా నువ్వు చేయాలి. ఎజ్రాని కూడా మనం గమనించినప్పుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించుటకునో దాని ప్రకారము నడుచుకొనుటకునో ఇజ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకునో దృఢనిశ్చయము చేసుకున్నాడు. ఆయన నేర్చుకోవటము, ఆయన దాని ప్రకారం చేయటము. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని చేస్తే మనకు దీవెన వస్తుంది, కానీ ఆ దేవుని వాక్యాన్ని మనం చేయాలి అంటే ఎట్లా చేయాలో ఆ పద్ధతి మనం నేర్చుకోవాలి. మనం ఎట్లా చేయాలో నేర్చుకోకపోతే నేను ఒక విషయం చెప్పి ముందుకెళ్తా. ఇది చాలా చాలా ప్రాథమికమైనటువంటి విషయము. కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తుంటారు, దేవుని దగ్గరికి ఆరాధన కార్యక్రమాలకి ప్రార్థనలకు వస్తూ ఉంటారు, కానీ నోరిప్పి ప్రార్థన చేయటం తెలియదు వాళ్ళకి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇవాళకి కూడా చాలా కాలం నుంచి ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ప్రార్థన ఈవెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎవరిని అడ్రస్ చేయాలని తెలియదు. ఇప్పుడు మీరు గమనించండి, కొంతమంది ప్రార్థన పెద్ద ప్రసంగికులు, మరి వాళ్ళు మా ప్రియమైన యేసయ్యా అని ప్రార్థన మొదలు పెడతారు, లేకపోతే మరొకటి ఏదైనా కానీ యేసు ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు మనకు నేర్పింది ఏమిటి, అసలు క్రీస్తు ప్రభు ప్రార్థన ఎలా చేశాడు? పరలోకమందున్న తండ్రి అని క్రీస్తు తండ్రికి ప్రార్థన చేశాడు. ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ఏమని నేర్పించాడు? తండ్రికి. అసలు ఆ ప్రార్థన నేర్పిందే మోడల్ పేరు శిష్యులకు, అయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పించు అని చెప్పేసి అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలాగ అడగండి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయటం నేర్పించాడు. అంటే ప్రార్థనలో ఎవరిని అడ్రస్ చేయాలి? మనం ఉత్తరం రాసేటప్పుడు అడ్రస్ అని అంటూ ఉంటాం కదా, ఉత్తరం రాసేటప్పుడు మనం అది ఎవరికైతే అందాలో వాళ్ళ అడ్రస్ రాయాలి, అంతే కదా. ప్రార్థన కూడా ఎవరికి చేరాలో వాళ్ళని అడ్రస్ చేయాలి. ఈరోజు కొందరిని కనుక గమనించినట్లయితే చాలా కాలం నుంచి ప్రార్థనకు వస్తూ కూడా ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు దేవుని దగ్గర ఏమడుగుతారు అంటే తెలియదు.
అంతేకాదు బైబిలు తెరిచి తమంతట తాము చదవనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చదువులేని వాళ్ళ గురించి మాట్లాడలేదు. చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది, మరి అది నిర్లక్ష్యమో లేకపోతే బైబిల్ని మరి వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ వాళ్ళు బైబిల్ని తెరిచి రోజు ఉదయమో సాయంత్రం ఒక 5 నిమిషాలు లేకపోతే ఒక పట్టుమని 10 నిమిషాలు బైబిల్ చదివినటువంటి క్రైస్తవులు అనేక మంది ఉంటూ ఉంటారు. మరి వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? కానీ దేవుని వాక్యము చెప్తూ ఉన్నాడు, మనము ఆచరించాలి, మనం బోధించాలి. ఒకవేళ ఆచరించకుండా బోధించినా కానీ అది ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒకదాన్ని మీరి మనుషులకు అలాగూ బోధించువాడెవడో పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడతాడు. అయితే వాటిని గాయకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. వాటిని గాయకొని బోధించువాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. మనం పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండాలి అని కనుక అనుకున్నట్లయితే మనం కేవలం బోధిస్తే సరిపోదు. మరి ఏం చేయాలి అంటే మనం ఆచరించి మనం బోధించాలి. కాబట్టి మనం ఆచరించాలి అంటే ముందు మనం నేర్చుకోకుండా మనం ఆచరించలేం. కాబట్టి ఇక్కడ ఎజ్రాని కూడా మనం గమనించినప్పుడు ఆయన ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అయ్యాడు అని కనుక చూసినట్లయితే, ఆయన యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించడానికి తన హృదయాన్ని నిలుపుకున్నాడు. దాని ప్రకారంగా చేయటానికి తన హృదయాన్ని నిలుపుకున్నాడు. ఇజ్రాయేలీలకు దాని కట్టడలను దాని విధులను నేర్పించడానికి ఆయన దృఢనిశ్చయం చేసుకున్నాడు. అంతేకాదు మనం గమనించేటప్పుడు ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే, ఇందాక చూసినటువంటి 7వ అధ్యాయం మనం చూసినప్పుడు 25వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మరియు ఎజ్రా నది అవతల ఉన్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచాలి. ఇక్కడ మీరు గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ మరియు ఎజ్రా నది అవతల ఉన్న జనులకు తీర్పు తీర్చుటకై, నది అవతల ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ఆ జనాలకు తీర్పు తీర్చడానికి ఎవరిని నియమించమని అంటున్నాడు? లేదా అసలు అధికారులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు? ఏ సమాజమైనా సరే దీవించబడాలి అని అంటే మనకు తెలుగులో ఒక మాట ఉంటుంది, యథా రాజా తథా ప్రజ. రాజు ఎట్లయితే ఉంటాడో ప్రజలు అలాగనే ఉంటారు. అధికారులు ఎలాగైతే ఉంటారో క్రింద ఉండే వాళ్ళు అలాగనే ఉంటారు. తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటారో పిల్లలు కూడా అలాగనే ఉంటారు. ఒక్కోసారి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలకు బోధిస్తూ ఉంటారు, మీరు అట్లా చేయండి, ఇట్లా చేయకూడదు, అట్లా చేయండి, ఇట్లా చేయకూడదని. కానీ పిల్లలు వాటిల్ని విన్నట్టే ఉంటారు, కానీ వాటిల్ని ఏమి తీసుకోరు. కారణం ఏమిటి అంటే ఎవరైతే పిల్లలు కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉన్నట్లు, అధికారులు ఎట్లా ఉంటే కింద వాళ్ళు అట్లా ఉన్నట్టు, తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటారో పిల్లలు అలాగే ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తే అది చేస్తారు, బోధించే చేయరు. వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు చేస్తారు. కాబట్టి బోధ సరిపోతుందా అంటే బోధ సరిపోదు. మరి ఏం కావాలి అంటే మన ఆచరణ కావాలి. ఈరోజు మన పిల్లలు ఏం చేయాలని మనం కోరుకుంటామో అది మనం చేయాలి. టీవీ చూడకూడదు తప్పునైనా అంటే ముందు మనం టీవీ మానేస్తే వాళ్ళు మానేస్తారు. పెందలాడు పడుకోండ్రా అని చెబుతుంది, కానీ పడుకోవట్లేదట. మొన్న ఒక సిస్టర్ అంటుంది, ఎట్లా పడుకుంటారు? నేను అడిగాను, మీరు ఎన్నింటి పడుకుంటారని. మేము పడుకునేసరికి 11 దాటిది బ్రదర్ అంటుంది. మరి మీరు పడుకునేసరికి 11 దాటితే మరి వాళ్ళు పడుకునేసరికి పడుకో అంటే ఇలా దుప్పటి కప్పుకుంటారంట. మళ్ళీ కొద్దిగా తీసి ఇలా చూస్తారంట, ఉన్నారా వెళ్ళిపోయారా అని. మళ్ళీ అంటే మళ్ళీ దుప్పటి కప్పుకుంటారంట. వాళ్ళకి నిద్ర రాదు, మీరు పడుకుంటే కదా. మనము కేవలం చెప్పేది మాత్రం సరిపోదు. పిల్లలు కూడా ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలు అదే చేస్తారు. అధికారులు ఏం చేస్తారు, కింద వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. రాజు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ రాజు ఏం చేస్తే ప్రజలు కూడా అదే చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఎజ్రా గ్రంథం గమనించినప్పుడు, మరియు ఎజ్రా నది అవతల ఉన్న జనాలకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుడైన దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధిపతులుగా న్యాయాధిపతులుగా ఉంచాలి. అధిపతులుగా న్యాయాధిపతులుగా ఎవరిని ఉంచాలి అంటే నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు తెలుసుకున్న వారిలో కొందరిని. దేవుని వాక్యం తెలియనోడిని ఎవరిని కూడా అధికారిగా పెట్టొద్దు, న్యాయాధిపతిగా పెట్టొద్దు. ఇక్కడే కాదు, మీరు ఏ సమాజమైనా చెడిపోయింది అని అంటే ముందు అధికారులు కారణం. అందుకని అధికారులు కనుక సరైన అధికారులు వస్తే కింద ఉన్న సిస్టమ్ అంతా కూడా సరైపోతుంది. మరి ఇప్పుడు దేవుని వాక్యము తెలిసిన అధికారులు వస్తే మంచిది, వాళ్ళని బట్టి కింద ఉన్న ప్రజలందరూ మారిపోతారు.
మరి వాళ్ళకి దేవుని వాక్యం తెలియకపోతే, దేవుని వాక్యం తెలిసిన అధికారులు వచ్చారనుకోండి, ఆ అధికారులను బట్టి కింద ఉన్న వాళ్ళందరూ మారిపోతారు. బాగానే ఉంది, దీవెనకరంగానే ఉంది. మరి ఆ అధికారులకు దేవుని వాక్యం తెలియకపోతే తెలిసిన వాళ్ళని పెట్టుకోవాలి. తెలిసినోడు ఎవడో లేకపోతే ఎడంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర విధులు తెలుసుకునే వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచాలి. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పించాలి. తెలిసిన వాళ్ళను అపాయింట్ చేయి, తెలియకపోతే నువ్వు తెలియజేసి నేర్పించి అపాయింట్ చేయి. ఇప్పుడు ఎజ్రాని ఎందుకు దించారు అంటే, బాబిలోన్లో ఉన్నటువంటి ఎజ్రాని ఇప్పుడు ఎందుకు ఇక్కడికి దించారు అని అంటే, అక్కడ అధికారులకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి. ఆయన అధికారి కావచ్చు, కానీ దేవుని వాక్యం కనుక నేర్చుకోకపోతే ఆయన ఒక్కడ పాడైపోడు, ఆయన ద్వారా కింద ఉన్న వాళ్ళందరూ పాడైపోతారు. మీరు ఎప్పుడైనా చూడండి, యథా రాజా తదా ప్రజ, రాజు పాడైపోయాడు అంటే కింద ఉన్నటువంటి ప్రజలందరూ పాడైపోతారు. ఈ ప్రజలందరినీ బాగు చేయాలంటే ఒక్కొక్కరిని బాగు చేయాల్సిన పని లేదు. వెళ్ళి రాజును కనుక బాగు చేస్తే మొత్తం ప్రజలందరూ బాగైపోతారు. అధికారులు కనుక బాగైతే కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగైపోతారు. కాబట్టి ఏం చేయాలంటే ముందు పైన ఉన్నటువంటి వాళ్ళని బాగు చేయాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, పైన ఉన్న వాళ్ళేమో బాగుండరు, కానీ కింద వాళ్ళని బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ఎన్ని రకాల చట్టాలు తెస్తున్నారు. ఒకసారి ఒక ఆయన అంటాడు, ఎన్ని చట్టాలు చేసినా ప్రజలు మారట్లేదని. చట్టాలతో ప్రజలు మారరు, మార్పుతోనే వస్తుంది. మీరు మారితే వాళ్ళు మారిపోతారు. ఇప్పుడు వాళ్ళు మారారు అనుకోండి, కింద వాళ్ళు మారిపోతారు. మొన్నే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి, బ్యాన్ చేయాలి. ప్లాస్టిక్ ఇప్పుడు ఫ్లెక్సీలు ఉన్నాయి కదా మనకి, అసలు ఫ్లెక్సీలు వేయకూడదు అని అంటున్నారు. చట్టాలు కూడా చేశారు, ఇక మీద ఫ్లెక్సీలు వేయటానికి లేదు. అంతా కూడా అంతకుముందు క్లాత్ ఎలాగా ఉపయోగించారో బ్యానర్స్ అన్నీ కూడా అవే రావాలని చెప్పేసి అన్నారు. కానీ ఎందుకు అది జరగట్లేదు? ప్లాస్టిక్ని బ్యాన్ చేసి ఎంతకాలం అయిపోయింది? అసలు క్యారీ బ్యాగులు వాడకూడదు, ప్లాస్టిక్ బ్యాన్ చేసి ఎంతకాలం అయింది? ఎప్పుడు కూడా ఎందుకు అది కార్యరూపం దాల్చలేదు? అసలు ఫ్లెక్సీలు ఎవరికి కావాలి? మొదట మనమేదో పుట్టినరోజో చచ్చిన ఏదో వేసుకుంటాం, ఒక ఫ్లెక్సీ వేసుకుంటాం, 4 వేసి 4 బజార్లు కడతాం. పొద్దున్న లేస్తే ఫ్లెక్సీలతో పని ఎవరికంటే రాజకీయ నాయకులకే. ఫ్లెక్సీలు కనుక బ్యాన్ చేస్తే మొదట దెబ్బతినేది వాళ్ళే, వాళ్ళ పబ్లిసిటీ. అందుకని వాళ్ళు దాన్ని బ్యాన్ చేయలేరు. చట్టం అయితే చేశారు. చట్టం అనేటువంటిది సరిపోదు, ఆచరణ అనేటువంటిది కావాలి. ఎప్పుడైతే వాళ్ళు నన్ను అసలు ఏ విధమైనటువంటి ఫ్లెక్సీలో వేయకండి, ఒకవేళ నా ఫ్లెక్సీ వేయాలి అని కనుక అనుకుంటే క్లాత్తో బ్యానర్ చేయండి అని అన్నారనుకోండి, ఎన్ని బ్యానర్లు పెడతారు? ఆయనే అంత పెద్ద ఆయనే ఒకవేళ మినిస్టర్ గారే క్లాత్తో బ్యానర్ పెట్టించుకున్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు? మార్పు అనేటువంటిది వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల్లో మార్పు రాకపోవటానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, బోధలు ఉంటున్నాయి, ఆచరణ లేదు. చట్టాలు ఉంటున్నాయి, ఆచరణ లేదు. ఇక్కడ కూడా దేవుని వాక్యం రూట్స్ ఏంటి? దేవుడు జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి రూట్స్ ఏమిటి, ఎక్కడ సిస్టమ్ సరిచేయాలనేటువంటి విషయం చెప్తూ ఉన్నాడు. సిస్టము సరవటానికి ముఖ్యం ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని నేర్పించటం. మీరు ప్రపంచ నాగరికతను కనుక చూసినట్లయితే ఎక్కడికి దేవుని వాక్యం వెళ్ళిందో, ఎక్కడ దేవుని వాక్యం నేర్పబడిందో అక్కడ ప్రజలు మారారు. ప్రజలను మార్చాలి అంటే దేవుని వాక్యాన్ని నేర్పించాలి, అదే ఏకైక మార్గం. వాళ్ళలో అబద్ధం ఉంది, మోసం ఉంది, అన్యాయం ఉంది, దొంగతనం ఉంది, వ్యభిచారం ఉంది, నానా రకాలైనటువంటి ఇవన్నీ ఉన్నాయనుకోండి. వాళ్ళని మార్చాలి అంటే ఒక్కొక్కదాన్ని స్క్రూడ్రైవర్ తీసుకొని రిపేర్ చేసినట్లు అవసరం లేదు. దేవుని వాక్యాన్ని కనుక తీసుకొని వెళ్తే సిస్టమ్ అంతా కూడా మారిపోతుంది. మీరు గమనించినట్లయితే మీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి దేవుని వాక్యం వెళ్ళిపోయిందో ఆ ప్రజల యొక్క జీవన విధానాలు మారిపోయినాయి, స్థితిగతులు మారిపోయినాయి, వాళ్ళ ఆత్మీయ స్థితి అనేటువంటిది మారిపోతుంది. ఇక్కడ కూడా ఎజ్రాని పంపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఏదో ఊరికినే పాస్టర్ గారిని పంపించినట్టు సంచి తగిలించుకొని ఆళ్ళకి 20 రూపాయలు, ఒక్కొక్క మనిషికి 20 రూపాయలు తీసుకొని ప్రార్థన చేసే పాస్టర్లు కాదు కావాల్సింది. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లెక్కలు వేసుకొని రోజుకి 10 గృహాలు దర్శించే ఈ పాస్టర్లు కాదు మనకు కావాల్సింది, ఈ సేవకులు కాదు. మనకు కావాల్సినటువంటి సేవకులు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని నేర్పించేవాళ్ళు. కానీ కొంతమందికి ఎట్లుందంటే, ఒకసారి నన్ను కూడా కొంతమంది బలవంతం చేస్తూ ఉంటారు. మీరు ఇళ్ళకి రావట్లేదు, ఇల్లు చూడట్లేదు, ఇంటికి వచ్చి పలకరించలేదు, ప్రార్థన పోనీ నేను కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రోజుకు 10 ఇల్లు తిరుగుతాను. నేను ఎప్పుడు చదువుకుంటా వాక్యం? వాస్తవంగా నేను ఇల్లు తిరగటం అవసరమా? నేను వాక్యం నేర్చుకొని మీకు నేర్పించడం అవసరమా? ఇల్లు తిరగటమే అవసరం, అందుకని వాళ్ళు తిరుగుతున్నారు. ఇల్లు తిరిగితేనేమో ఈయన ఎప్పుడండి బైబిల్ చదువుకొని మనకు నేర్పిస్తాడు అంటాడు. పోనీ కూర్చొని చదువుకొని నేర్పుతుంటేనేమో ఇళ్ళకి రారా, ఇల్లు తిరగరా, మనకి ఎట్లున్నా చూడరా అని అంటూ ఉంటారు. వాస్తవంగా ఏమిటంటే దీన్ని బ్యాలెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మనకి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే వాక్యం నేర్పించడం ప్రధానమైనటువంటి విషయం, చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం.
ఇప్పుడు వాక్యము నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి, మనం ధారాళంగా పని చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అపోస్తుల కార్యగ్రంథం కూడా మనం గమనించినప్పుడు ఆహారం దగ్గర కొంత సమస్య వచ్చింది. సమస్య ఉంది లేదనటం లేదు. ఆ సమస్య తీసుకొని వచ్చి నేరుగా అపోస్తుల దగ్గర పెట్టారు. అయ్యా మరి ఇలాగ జరుగుతుంది అని చెప్పేసి అపోస్తుల దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అనేటువంటిది కూడా వీళ్ళకి అర్థమయ్యి అపోస్తుల కార్యగ్రంథము 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 1వ వచనం నుంచి 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండును చిన్నచూపు చూచురని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహము పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. మేము దేవుని వాక్యాన్ని బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఒకసారి గమనించండి. స్థానిక సంఘంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు అనుకోండి. ఒకవైపు పరామర్శించేటువంటి పని ఉంది, రెండో వైపు దేవుని వాక్యాన్ని బోధించే పని ఉంది. ఇప్పుడు 2 పనులు ఉన్నాయి. ఈ 2 పనుల్లో ఏ పని చేయాలి ఇప్పుడు సేవకుడు? ఈ రెండిట్లో ముఖ్యమైన పని ఏమిటి? దేవుని వాక్యాన్ని బోధించే పని, పరామర్శించే పని, 2 పనులు ఉన్నాయనుకోండి. ఈ రెండిట్లో ఏది చేయాలి? ఉదాహరణకి మనం కాకపోయినా ఇంకెవరైనా వెళ్ళి కూడా స్థానిక సంఘంలో ఇంకెవరైనా వెళ్ళి కూడా పరామర్శించడానికి అవకాశం ఉంటుంది. మనం కాకపోతే ఇంకెవరైనా బోధించడానికి అవకాశం ఉందా? ఇప్పుడు మనకి 2 పనులు కుంటుపడకుండా నడవాలి అని అంటే, 2 పనులు నడవాలి అంటే బోధించే పని ఇంకెవరు చేయలేరు. కాబట్టి బోధించే పని దగ్గర బోధించే పని మాత్రమే చేయగలిగిన వాళ్ళు ఉండి, మిగిలిన పనులు మిగిలిన వాళ్ళు చేయొచ్చు. కానీ మీరు వస్తేనే వెళ్తామంటారు. ఇక నేను వచ్చేదానికి మీరెందుకు, మీరు ఉండండి, మేమే వెళ్ళి వస్తాం. ఒక్కోసారి మేము మాట్లాడేటప్పుడు మీరు వెళ్ళి పలానా వాళ్ళని దర్శించి రావచ్చు కదా, పలకరించి రావచ్చు కదా అంటే, మీరు వస్తే బయలుదేరదాం అంటారు. ఇక మేము వచ్చేటప్పుడు మీరు బయలుదేరటం ఎందుకు? మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళిపోతే మీ పని చేయడం, మా పని చేయడం ఎందుకు? మేము వెళ్ళిపోయి పని చేసుకొని రావచ్చు. వాస్తవంగా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళు సమాజానికి చాలా 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 అవసరం. మీరు గమనించినప్పుడు ఈ దేవుని వాక్యం బోధించే వాళ్ళ కొరత అప్పుడే కాదు, ఇప్పటికి కూడా చాలా ఉంది. దేవుని వాక్యం బోధించేటువంటి కొరత. ఈ వాక్యాన్ని నేర్పించేటువంటి వాళ్ళు, ఇప్పుడు ఎజ్రా ఉన్నాడు కదా, ఎజ్రా లాంటి వాళ్ళు, ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, మేము నేర్చుకొని మేము దాని ప్రకారం జీవించి మేము ప్రజలకు నేర్పిస్తాం అనేటువంటి వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎజ్రా రావటానికి ముందు ఇజ్రాయేలు సమాజము, ఎజ్రా వచ్చి ఇజ్రాయేలీలకు దేవుని వాక్యం నేర్పిన తర్వాత ఇజ్రాయేలు సమాజం మీరు గమనించండి. ఒకసారి మన ఊర్లలో కూడా వచ్చి దేవుని వాక్యం నేర్పడానికి ముందు అందరి బ్రతుకులు ఒకలాగా ఉంటే, దేవుని వాక్యం వచ్చి నేర్పిన తర్వాత కొంతమంది సేవకులు ఊరే మారిపోతూ ఉంటుంది. ప్రధానమైన కారణం ఏమిటంటే దేవుని వాక్యం నేర్పబట్టం. ఇది కీలకమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ వాక్యాన్ని నేర్పించటము, అపోస్తుల దగ్గర కూడా సమస్య వచ్చినప్పుడు మేము వాక్యము బోధించటం అని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు అని వాళ్ళు వాక్యం బోధించడానికే ఉండిపోయారు. మరి ఈ పని ఎవరైనా చేస్తారంటే దాని కొరకు కొంతమందిని ఏర్పాటు చేశారు. ఎజ్రా కూడా మనం గమనించినప్పుడు అధికారులందరూ కూడా దేవుని వాక్యాన్ని నేర్పించేటువంటి పని చేయమని చెప్పేసి అన్నాడు. 25వ వచనం ఎజ్రా గ్రంథం 7:25లో మనం గమనించినప్పుడు, ఎజ్రా నది ఆవల ఉన్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులు తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగా న్యాయాధిపతులుగా ఉంచాలి. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పించాలి. తెలిసిన వాళ్ళనైతే నువ్వు నియమించు. ఒకవేళ తెలియని వాళ్ళైతే నువ్వేం చేయాలంటే నువ్వు వాళ్ళకి నేర్పించాలి. నేర్పించి తెలుసుకునేటట్లుగా వాళ్ళని చేయవలసినటువంటిది అవసరం. అక్కడే కాదు, మనం గమనించినప్పుడు నెహెమ్యా గ్రంథంలో కూడా గమనించినట్లయితే 8వ అధ్యాయము మనం పరిశీలన చేసినప్పుడు, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాం. 7వ నెల రాగా ఇజ్రాయేళ్లందరూ తమ పట్టణాల్లో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానానికి వచ్చారు. యెహోవా ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడుదాన్ని గ్రహింపగల శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించినప్పుడు ఇక్కడ కింది వచనాలు కనుక మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే బోధించాడో 8వ వచనము, ఇటువలే వారు దేవుని గ్రంథాన్ని స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దాని అర్థము చెప్పిరి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి చదివి వినిపించటము, 2 వాటికి అర్థం చెప్పటము.
దేవుని వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమవ్వదు. నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా? చదువుతున్నా కానీ అర్థం కావటం లేదు. కాబట్టి చదివేటువంటి ప్రతిదానికి అర్థం చెప్పవలసిన అవసరం ఉంది. కొంతమంది మా చేతిలో బైబిల్ మేము చదువుకోగలం కదా అంటారు. చేతిలో బైబిల్ని చదువుకోగలుగుతారు, కానీ దాని అర్థం ఏమిటి అనేటువంటి తెలియాలిగా, దాన్ని అన్లాక్ చేయాలి కదా. కాబట్టి ఇక్కడ ఎజ్రా చేసిన పని ఏమిటి అంటే దాన్ని ఆయన చదవటం మాత్రమే కాదు, దానికి అర్థం అనేటువంటి చెప్తూ ఉన్నాడు. 9వ వచనము, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వాళ్ళు విన్నారు, ఆయన చదువుతూ దాని అర్థం చెప్తూ వెళ్ళాడో అప్పుడు వాళ్ళలో పరివర్తన అనేటువంటిది వచ్చింది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ఊరికినే రొటీన్గా ఉదయం ఒక అధ్యాయం సాయంత్రం ఒక అధ్యాయం అని చదువుకుంటూ వెళ్ళిపోతే మనలో ఏం మార్పు రాదు. మార్పు రావాలి అని చెప్పేసి అంటే ఒక ఇంటెన్షన్తో, ఒక ఉద్దేశంతో మనం చదవాలి. నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చదవాలి. మీరు ఎప్పుడైనా సరే మీరు వాక్యం చదివినప్పుడు, ఉదాహరణకి ఈవేళ మీరు ఆదికాండం మొదలుపెట్టి 1వ అధ్యాయం మీరు చదివారు. చదివిన తర్వాత ఇందులో నేనేమి నేర్చుకున్నాను అనేటువంటి విషయాలు మిమ్మల్ని మీరు ఎవరో వచ్చి పరీక్ష పెట్టం కాదు. ఇందులో నేనేమి నేర్చుకున్నాను, 1వ వచనం నుంచి నేనేమి నేర్చుకున్నా, 2వ వచనం నుంచి ఏమి నేర్చుకున్నా, అసలు ఈ అధ్యాయంలో ఏమి నేర్చుకున్నా అని మీకు మీరు ఒక పరీక్ష పెట్టుకోండి. ఇంకా మీకు స్టడీకి కొన్ని సహాయకరంగా ఉండేటువంటి మెటీరియల్ కూడా ఉంటుంది. లేకపోతే కొన్ని ఎగ్జామినేషన్ పేపర్స్ లాగా కొన్ని ఉంటాయన్నమాట. అంటే మనకి ఎట్లాగైతే మనము పాఠ్యపుస్తకాలు కనుక చూసినట్లయితే లెసన్ అయిపోగానే లాస్ట్లో క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే ఆ లెసన్ మనం ఎంతవరకు చదివాము అనేటువంటి ఒక పరీక్ష అన్నమాట. ఉదాహరణగా అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ మనము చదివామనుకోండి, ఆన్సర్ మనకు తెలుసు అంటే నువ్వు బాగానే అక్కడ ఉన్నటువంటి పాఠాన్ని చదివావు అని అర్థం. అదేంటి ఇదా ఎక్కడుంది, నాకు ఎక్కడ నేను చదివినట్టు అనిపించలేదే అంటే నువ్వు ఊరికినే ఓవర్లుక్ చేసుకుంటూ దాటిపోయి వచ్చావు. ఒకవేళ చదివావేమో కానీ నీ బుర్రలో పడలేదని అర్థం, మరలా వెనక్కి వెళ్ళి చదవాలని అర్థం. కాబట్టి అలాగే మనం ఎంతవరకు చదివాము అనేటువంటి దానికి ఒక పరీక్ష ఎలాగైతే ఉంటుందో, ఒకసారి మేము ఎక్కడికి తెలంగాణ వెళ్ళాం. బైబిల్ స్కూల్లో సీటు కావాలి అంటే బైబిల్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్, ప్రవేశ పరీక్ష. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అన్న మాటే వాళ్ళకి వింతగా ఉంది. ఏంటి బైబిల్లో కూడా ఎగ్జామ్ ఉంటుందా అని అడిగారు. అడిగింది సేవకులు. ఏంటి సార్ బైబిల్లో కూడా ఎగ్జామ్ అని అన్నారు. బైబిల్లో ఎగ్జామ్ ఉండకూడదా అంటే బైబిల్లో ఎగ్జామ్ ఏముంటుంది సార్ అన్నారు. బైబిల్లో ఎగ్జామ్ ఏముంటుందంటే కూర్చొని మరి కాసేపుడికి క్వశ్చన్ పేపర్ ఇస్తాం కదా చూదురు. కానీ నిజంగా ఆ రోజు దాదాపు 213 మందో 17 మందో వచ్చారు, చాలామంది. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఇంతకాలం నుంచి సేవకులం, అంతకాలం నుంచి సేవకులం, అస్సలు మేము అడిగాము ప్రిపేర్ అయ్యారా, సిద్ధపడ్డారా అంటే అందరం సిద్ధపడ్డాం అన్నారు. ఆ తర్వాత మొట్టమొదట కంఠస్థ వాక్యాల పరీక్ష చిన్నపిల్లలకు పెట్టినట్టు అన్నారు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు మనకి కంఠస్థ వాక్యాలు రావాలి, మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మీ దగ్గర వాక్యం మాట్లాడుతున్నాను. వాక్యం మాట్లాడాలి అంటే ఉదాహరణకి నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఈ వచనం ముఖమే చూడలేదు అనుకోండి, దాన్ని చదివేటప్పుడు ఎట్లా చదువుతాను? ఉదాహరణకు ఇప్పుడు నేను ఏదో ఒక వచనం తీశాను కదా, తీసి ఆ వచనం ముఖం ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. జీవితంలో కొత్త ముఖం అది. ఫస్ట్ సారి మీ ముందే నేను చదువుతున్నాను. మీ ముందే చదివితే ఎట్లా ఉంటుంది? అదే దీన్ని నేను చదివి ఉన్నాను అనుకోండి. ఎజ్రా ఒకవేళ నెహెమ్యా 8:1 7వ నెల రాగా ఇజ్రాయేల్ తమ పట్టణంలో చదువుతూ ఉంటేనే ఆ కాంటెక్స్ట్ అంతా తెలిసిందే. అది చదివి దాని మీద స్టడీ చేసింది కాబట్టి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే కదా. నేను కూడా మీతో పాటు ఫస్ట్ సారి చూస్తే అది. అయితే బైబిల్ గురించి మనకు ఒక చులకన భావం ఏంటంటే మనం బైబిల్ నేర్చుకోకపోయినా మనకు వచ్చు, ఆ బైబిల్ ఏముందిలే అని అనుకుంటాం. ఎప్పుడైతే కంఠస్థ వాక్యాలకి తెల్ల పేపర్ ఇచ్చామో మొదలుపెట్టి ఒకసారి ఒక ఆయన అడిగాడు, సార్ స్టార్టింగ్ చూసుకోవచ్చా అని. ఒకరైతే ఏం చేశారంటే కంఠస్థ వాక్యాల పక్కనంతా కూడా స్టార్టింగ్ రాసుకొని వచ్చారు. ఉదాహరణకి జాన్ 1:1-3 ఉందనుకోండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించినదిగా ఆది. అలాగా ప్రతి వచనం పక్కన మొదటి పదాలు రాసుకొని వచ్చారు. ఏంటిది ఇదంటే స్టార్టింగ్ ట్రబుల్ సార్ అన్నారు. స్టార్టింగ్ ట్రబుల్ నాకు అది కనుక వస్తే వచ్చేసిద్ది అని అన్నారు. మరి నేను చెప్పాను, మీరు ప్రసంగానికి ఎక్కారు, ఈ స్టార్టింగ్ ఎవరు నెడతారు? పక్కన ఇంకొక కుర్చీ వేసి ఇంకొకరిని కూర్చోబెడతారా? మరి మిమ్మల్ని ఎవరు నెడతారు? ఒకసారి మేము తమిళనాడులో ఒక సేవకుని చూసాం. ఆయన ఎప్పుడు ప్రసంగం చేసినా వాళ్ళ ఆవిడ ముందు కుర్చీలో కూర్చుంటుంది. అది ముందు కుర్చీలో కూర్చోవడం తప్పని నేను చెప్పట్లేదు, ముందు కుర్చీలో కూర్చుంటుంది. ఈయన ప్రసంగంలో ఏదైనా వచనం చెప్పగానే అది నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది అనగానే నెహెమ్యా 8:1 అనేది నెహెమ్యా 8:1 తీసుకుందాం. అది ఎజ్రా ఆయన తను మనసు సిద్ధపరచుకోవటానికి వచ్చాడు అనగానే కింద నుంచి ఎజ్రా 7:10 అంటుంది.
నిజంగా ఆమెను చూసినప్పుడు అనిపించింది, ఆయనకంటే ఆమెకే బాగా వాక్యం వచ్చు. ఎవరైనా కూర్చొని కనుక ప్రసంగం వింటే మొదటి ప్రసంగానికే చెప్పేస్తారు, మన అయ్యగారి కంటే ఆమెకే వాక్యం బాగొచ్చు అని. కాకపోతే మరి స్త్రీలు మాట్లాడకూడదుగా. ఒకసారి సిస్టర్ మీకు ఇన్ని వచనాలు బాగా వచ్చు అంటే, అవును బ్రదర్, ఇద్దరం కలిసి బ్రదరు నేను కలిసి బైబిల్ స్కూల్లో చదువుకున్నాం, బ్రదర్ కంటే నాకే ఎక్కువ మార్కులు వచ్చాయి అంటుంది. ఇద్దరు కూడా ఒకే క్లాస్ అంట, నాకే ఎక్కువ మార్కులు వచ్చాయి. అయితే ఆయనకి మొదటి నుంచి కూడా స్టార్టింగ్ ట్రబుల్ ఉంది, అయితే వాక్యం బాగా చెప్తారు, స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కాబట్టి నేను అందిస్తాను. అయితే ఆయన చెప్పగలుగుతాడు, అక్కడక్కడ నేను అందించామనుకోండి, ఆయన తిప్పాలంటే అటు ఇటు ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలి, 2 నిమిషాలు అవుతుంది. అంటే నేనేం తెలియజేస్తున్నానంటే, మనం కూడా మనకి ఏం ట్రబుల్ ఉందనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? బైబిల్ ఎగ్జామ్ అని అంటే చాలామంది బైబిల్లో ఎగ్జామ్ ఉంటుందా, ఇక ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే అక్కడ వాళ్ళకి ఆ బిట్ పేపర్ ఇచ్చాం. బిట్ పేపర్ అంటే తమిళ్లో తప్పు, బిట్ అంటే వాళ్ళ కాపీ అని అర్థం. ఆ పేపర్ ఇస్తే రకరకాలుగా రాశారు. క్రీస్తు ఎన్ని సంఘాలు కట్టాడు అంటే ఒక ఆయన 7 అని రాశాడు. నిజంగా అంకి చూడగానే ఆయన పిలిచాం, 7 అని ఎందుకు రాశావు నాయన అంటే, సార్ 7 పరిపూర్ణమైన సంఖ్య కదా, 7 గట్టుంటాడు అని అనుకున్నాను. అంటే అనుకున్నావు, వచనం అయితే లేదుగా అంటే వచనం లేదు. అంటే ఖాళీగా వదిలిపెట్టకూడదు అని ఒక రూల్ ఉంటుంది కదా, ఏదో ఒకటి రాస్తే రైట్ అయితే రైట్ అయిద్దని. సేమ్ దాన్ని ఇక్కడ అప్లై చేశాడు, దేన్ని వదిలిపెట్టకుండా అన్నీ రాశాడు. ఇక ఆ తర్వాత రకరకాల ప్రశ్నలు, సంఘానికి శిరస్సు ఎవరు, మీరు ఆ క్వశ్చన్ పేపర్ కనుక పట్టుకున్నారనుకోండి, వెంటనే వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అనేటువంటి అర్థం అలా చూపిస్తూ ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరు, 213 మందో 17 మందో వచ్చారు, కానీ వాళ్ళలో పాస్ అయినటువంటి వాళ్ళు ఒక 8 మందో ఏమో పాస్ అయ్యారు. 8 మంది మిగిలిన అంటే 13 అంటే ఇంకొక 5 మాత్రము కంఠస్థ వాక్యాలు ఫెయిల్ అయిపోయారు, కానీ వాళ్ళు ఆ పేపర్ క్వశ్చన్ పేపరు ఆ 1 వర్డ్ క్వశ్చన్ పాస్ అయ్యారు. అప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు, బైబిల్ ఎగ్జామ్ అంటే బైబిల్ మేము రాయగలం అనుకున్నాం, వచనాలని మాకు తెలుసు అనుకున్నాం, కాకపోతే అన్నీ తెలిసిన వచనాలే కానీ స్టార్టింగ్లో గుర్తు రాలేదు. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే, మేము బాగా చదువుకోవాలి, ఎవరు మమ్మల్ని నెట్టకుండా మేము కదిలి ముందుకెళ్ళాలి, స్టార్టింగ్ ట్రబుల్ని మేము అధిగమించాలి. రెండవది, బిట్ పేపర్ మేము అనుకున్నాం కానీ చాలా విషయాలు మనం చదివిని మన మనస్సులో ఉండవు. వాస్తవంగా ఏంటంటే, మనం ఈ ఒక ఇనప మొక్క బయటపడేసి ఎలా తుప్పెక్కిపోతుందో మన మైండ్ కూడా అలాగనే. అందుకనే మీరు కొంతమంది కనుక చూసినట్లయితే, మీరు పేపర్లలో, న్యూస్ పేపర్లో, మ్యాగజైన్స్లో మెదడుకు మేత అని పజిల్స్ ఇస్తూ ఉంటారు. మనకు శరీరానికి ఎలాగైతే వ్యాయామం ఉంటుందో మన మెదడుకు కూడా వ్యాయామం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే ఆ మైండ్కి షార్ప్నెస్ తగ్గకుండా ఉంటుంది, మెదడుకు పదును పెడుతూ ఉండాలన్నమాట. మీరు ఎప్పుడైనా చూడండి, నా వయసు అయిపోయింది అని అనుకోకుండా మీరు రోజు ఒక కంఠస్థ వాక్యం చదివి దాన్ని కంఠస్థం చేయటం, ఒక వాక్యం కంఠస్థం చేయటం ప్రాక్టీస్ చేయండి. ఏ వయసు అయినా సరే మీరు కంఠస్థం చేయటం ప్రాక్టీస్ చేయండి, ఇప్పటికీ కూడా మీరు కంఠస్థం చేయగలరు. నా వయసు అయిపోయిందని కనుక వదిలేశారనుకోండి, పోనీ మీకు అర్థమయ్యేటో చెప్తాను. మీ వయసు అయిపోయింది కదా, ఇవాళ సాయంత్రం టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, మీ ఫేవరెట్ సీరియల్ చూడండి, అసలు దాని గురించి ఏం బట్టి పట్టొద్దు. తెల్లారికి నిన్నేం సీరియల్ చూసావు అంటే మీరు చెప్పలేరా? మీకు గుర్తులేదా? ఇంకా చెప్పాలి అంటే వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఆ సీరియల్ మొదలైన దగ్గర నుంచి ఏం జరిగిందో అన్నీ చెప్పగలరు. అంటే దాని అర్థం ఏంటి? గుర్తుంటుందా, గుర్తులేదా? మాకు గుర్తుండదు అనే మాట తప్పు, పూర్తిగా తప్పు. ఏ మనిషికి గుర్తుండదు అనేటువంటి మాట తప్పు. దేవుడు అందరికీ బుర్రలు ఇచ్చాడు, అందరికీ బుర్ర పెట్టాడు, వాళ్ళు గుర్తుంచుకోవట్లేదు అంతే. ఒక టీవీ చూడమనండి, సీరియల్ బ్రహ్మాండంగా గుర్తుంటుంది. ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు చూసిన సినిమా ఇప్పుడు మరలా చూస్తుంటే అన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. ఒకసారి అనిపిస్తుంది, నాలో ఇంత మెమరీ పవర్ ఉందా, నాకే తెలియదని. ఎప్పుడో చిన్నప్పుడు విన్నటువంటి పాట ఇప్పుడు వింటూ ఉంటే మరలా ట్యూన్ అంతా గుర్తొస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? మనకి ఉందా లేదా? మనకి జ్ఞాపక శక్తి ఉంది, కాకపోతే ఏమిటంటే జ్ఞాపక శక్తి అనేటువంటిది దేని మీద ఆసక్తి ఉంటుందో దాని మీదే పెడతాం మనుషులు. ఒక మనిషి ఒక విషయంలో ఫెయిల్ అంటే అన్ని విషయాల్లో ఫెయిల్ అని కాదు, దేని మీద అయితే ఆసక్తి ఉంటుందో దాని మీద మనం పెడుతూ ఉంటాం. ఆసక్తి లేదనుకోండి, ఒక్కొక్కరికి ఎట్లా అంటే సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, దానిలో ఒకసారి ఏదైనా ఒక విషయాన్ని వింటే, ఒక విషయం చదివితే మర్చిపోరు. కొంతమందికి కొన్ని విషయాల మీద అసలు ఆసక్తి ఉండదు, వాళ్ళు చూస్తూ ఉన్నా వింటూ ఉన్నా. ఇప్పుడు మనం న్యూస్ చూస్తూ ఉన్నాం అనుకోండి, అందరం కలిసి ఆ న్యూస్ చూస్తూ ఉంటే ఎన్నో విషయాలు వదిలేస్తూ ఉంటాం, మనకు సంబంధం లేని. మనకు సంబంధము ఉన్నటువంటి ఏ విషయం ఉంటుందో దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం. అంటే మనకు ఏదైతే ఆసక్తి అనిపించిందో దాన్ని మనం లోపలికి తీసుకుంటాం, ఏది ఆసక్తి అనిపించలేదో వదిలేస్తాం అంతే.
దేవుని వాక్యం మీద కూడా మనకు ఆసక్తి అనేటువంటిది కలిగింది అంటే మనం దాన్ని తీసి లోపల పెట్టుకుంటాం. మొట్టమొదట మనకు కలగాల్సింది ఏమిటంటే దేవుని వాక్యం మీద ఆసక్తి అనేటువంటిది కలగాలి. అది గనక కలగకపోతే మనం వాటిని తీసుకోలేం. అది కలగాలి అంటే నేను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడైనా ఆసక్తి కలగాలంటే అర్థం అవ్వాలి. అర్థం కాని విషయం ఎప్పుడు ఆసక్తి కలగదు. మీకు అర్థమవుతూ ఉందనుకోండి, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అర్థం కాకపోతే మనకి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ఇక్కడ ఎజ్రా అర్థమయ్యేటట్లుగా చెప్పాడో, ఎప్పుడైతే అర్థమయ్యేటట్లుగా చెప్పాడో జనులందరూ కూడా అక్కడ ఏడవటం మొదలుపెట్టారు. మనం అనుకుంటాం కానీ ప్రజల వాక్యం వినరని. ఎప్పుడైనా మీరు చూడండి, అర్థమయ్యేటట్లుగా చెప్తూ ఉంటే చాలామంది చాలాసేపు వాక్యం వింటారు. ఎందుకు మనం వినలేము అంటే అర్థం కాలేదంటే వినలేము. ఇప్పుడు మనల్ని ఒక 60 సినిమా ముందుకు కూర్చోబెట్టారు. ఎంతసేపు చూడగలం? అది కూడా అవార్డు వచ్చిన సినిమా అనుకోండి, సూపర్ హిట్ పిక్చర్ అనుకోండి, ఎంతసేపు చూడగలం? ఏమీ అర్థం కాకపోతే ఎంతసేపు చూడగలం? అదే ఒకవేళ మనకు అర్థమయ్యే తెలుగు ముందు కూర్చోబెట్టారు, ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ కాసేపటికి ఏమవుతామంటే దానిలో లీనమైపోతూ ఉంటాం. ఎందుకు అంటే అది మనకు అర్థమవుతూ ఉంది, మనం దానిలో లీనమైపోయాం. దేవుని వాక్యం కూడా అలాగనే మనకి ఎప్పుడైతే అర్థమవుతూ ఉందో, అంటే నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ప్రపంచంలో బైబిల్ అంత ఆసక్తి కలిగినటువంటి పుస్తకము మరి ఏది కూడా ఉండదు. ఏదో రొటీన్గా ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర మింగాలి అన్నట్లుగా దేవుని వాక్యాన్ని ఉదయం ఒక అధ్యాయం సాయంత్రం ఒక అధ్యాయం బలవంతంగా కనుక చదువుకుంటూ వెళ్తే అది బలవంతమే కానీ దానివల్ల మనకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు, ప్రయోజనం శూన్యం. ఎందుకంటే మనం చదువుతున్నాం కానీ నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అంటే ఆ నపుంసకుడు కనుక చెప్పినట్లుగా ఫైనాన్స్ మినిస్టరు ఎవడైనా త్రోవ చొప్పుకుంటే ఎలా గ్రహింపగలను? విషయాలు ఏమీ అర్థం కావటం లేదు. చాలాసార్లు మనం బైబిల్ చదువుతాం కానీ విషయాలు ఏమీ అర్థం కావటం లేదు. ప్రకటన గ్రంథం కూడా మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం కానీ ప్రకటన గ్రంథం మనకేం అర్థం కాదు. మళ్ళీ కావాలంటే కూడా మళ్ళీ 10 సార్లు చదవగలం కానీ అర్థం చేసుకోవటం అనేటువంటిది వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఎజ్రా వచ్చి చేసినటువంటి పని ఏమిటి అంటే వాళ్ళకు వాటన్నింటినీ కూడా నేర్పించాడు. ఆ నేర్పించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతేకాదు మనం గమనించేటప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం గమనించినప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు చదువుకుందాం మనము. ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ, అందుచేత సమస్తమైనటువంటి కల్మషము విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు 22వ వచనం ముఖ్యమైన వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఒక ఉద్దేశంతో చదవాలి. అదేమిటి అంటే మనం నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం, మనం దాని ప్రకారం జీవించాలి అనే ఉద్దేశం, మనం దీన్ని ఇతరులకు నేర్పించాలి అనే ఉద్దేశం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. నేను నేర్చుకొని నేను జీవించాలి అన్నంత వరకు ఒక రకంగా ఉంటుంది మీకు. నేను దీన్ని ఎదుటి వాళ్ళకు నేర్పించాలి అంటే అది మరొక లెవెల్కి వెళ్తుంది. ఉదాహరణకి మీరు ఏ వాక్యమైనా, ఏ వచనమైనా, ఏ అధ్యాయమైనా, లేకపోతే ఏ సందర్భమైనా మీరు నేర్చుకుంటే అది ఒక రకంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి నేర్పించాలి అని సిద్ధపడేటప్పుడు మామూలుగా రోజు చదివినట్లుగానే చదువుతారా? మీరు ఎప్పుడు కూడా చూడండి, టీచర్స్ ఉంటారు కదా, ఈరోజు క్లాస్ టీచ్ చేయాలి అని అన్నప్పుడు టీచర్స్ ముందు బాగా చదువుతారు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు బాగా చదువుతారు. ఎందుకు బాగా చదువుతారంటే ప్రతి పాయింట్ కూడా చదువుతారు, ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి బోధించాలి కాబట్టి. రెండవది, వాళ్ళు ప్రశ్న అడిగితే కూడా వీళ్ళు చెప్పగలగాలి కాబట్టి ప్రతిదాన్ని బాగా చదువుతారు. మీరు ఎప్పుడైతే నేను ఇది నేర్చుకొని నేను దీని ప్రకారం జీవించాలి అన్న వరకు ఒకలా చదువుతారు, ఎప్పుడైతే నేను దీన్ని ఇతరులకు నేను బోధించాలి అనేటువంటిది ఉంటుందో అప్పుడు మీరు దేవుని వాక్యాన్ని చాలా బాగా చదువుతారు. ఎజ్రా కూడా ఆయన దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి, దాని ప్రకారం జీవించటానికి, ఇజ్రాయేలుకు దాని కట్టడలు విధులు నేర్పించడానికి దృఢనిశ్చయం చేసుకున్నాడు. నేర్పించడానికి ఎప్పుడు కూడా నేర్పేటువంటి వాళ్ళు మనకంటే కూడా హై లెవెల్లో ఉంటారు. వాళ్ళు అట్లా రెడీ చేసుకుంటూ ఉంటారు.
ఇక్కడ కూడా మనం గమనించేటప్పుడు యాకోబు పత్రికలో మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఏమంటున్నాడంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము జీవించువారై ఉండుడి. వాక్యాన్ని మీరు చదివేటప్పుడు మీరు ఎందుకు చదవాలి అని అంటే, ఏదో ఉదయం ఒక అధ్యాయం సాయంత్రం ఒక అధ్యాయం పుణ్యం వచ్చిద్దని చదవకూడదు, లేకపోతే దేవుని వాక్యం చదివి దానివల్ల ఏదో ఆశీర్వాదం ఉంటుందని చదవకూడదు. వాక్యాన్ని ఎప్పుడైనా సరే మనం దాని ప్రకారముగా జీవించటానికి చదవాలి. కేవలం వినటానికి కాదు, దాని ప్రకారం జీవించటానికి చదవాలి. ఒకవేళ నేను జీవించను, వాక్య ప్రకారం జీవించే ఉద్దేశం నాకు లేదనుకోండి, అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం? పోనీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక వ్యక్తికి డాక్టర్ అవ్వాలని కోరిక లేదు, అయినా మెడిసిన్లో జాయిన్ అవుతాడా? అంటే నేను చదువుతున్నాను కానీ నేనేం డాక్టర్ని అవ్వనండి అని అన్నాడు అనుకోండి, అసలు ఇంట్లో అమ్మ నాన్న చదివిస్తారా? అరే నీకెందుకురా మరి డాక్టర్ అవ్వకపోతే, మా కష్టం అంతా కూడా దండగా, మేము కట్టే ఫీజులు దండగా. ఒక్కోసారి అంటారు మేము కట్టే ఫీజులు అంతా కూడా దండగే వీడికని. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు దాన్ని సాధించాలి అనుకుంటే ఆ టైం అక్కడ పెట్టవచ్చు, ధనం పెట్టవచ్చు, ఎఫర్ట్ పెట్టవచ్చు. నువ్వు అది ఆ గురి దగ్గరికి చేరాలన్న ఉద్దేశం లేనప్పుడు ఇదంతా ఎందుకు దండగా? దేవుని వాక్యం అనేటువంటిది ఎవరు చదవాలి, ఎవరు నేర్చుకోవాలంటే దాని ప్రకారముగా మేము జీవిస్తాము అన్నటువంటి వాళ్ళకు మాత్రమే. నేను దాని ప్రకారంగా జీవించాలి అన్నటువంటి కోరిక గనక మనకు లేకపోతే మనం దాన్ని చదవటము దండగే, వినటము దండగే, అసలు మన సమయం అక్కడ పెట్టడమే దండగా. కాబట్టి దేవుని వాక్యము ఎప్పుడైనా సరే మీరు చదివేటప్పుడు నేను దీని ప్రకారం జీవించాలనుకుంటున్నానా లేదా అని ఒక ప్రశ్న మీకు మీరే వేసుకొని ఉదాహరణకు ఏదైనా మీరు చదువుతూ ఉన్నారు, ఇక్కడ వాక్యం ఏదైనా సరే ఫలానా చేయమంటే నేను చేస్తానా అని మీకు మీరు ప్రశ్న వేసుకోండి. అవును నేను చేస్తాను, దాని ప్రకారం నేను లోబడతాను అంటే మీరు చదువుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. నేనేమి లోబడే ఉద్దేశం లేదు, ఊరికినే దీన్ని చదివితే పుణ్యం వచ్చిద్దని చదువుతున్నాను, దీవెన వచ్చిద్దని చదువుతున్నాను అంటే అనవసరం. అట్లా ఊరికినే చదవటం వల్ల ప్రయోజనం రాదు. ఆల్రెడీ ఇందాక మనం గమనించాం. ఎవరైనా సరే మనము మత్తయి సువార్త క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞలను కేవలం బోధిస్తే, అలా చేయకుండా గనక బోధిస్తే వాడు అల్పుడు అనబడతాడు అని చెప్పేసి అన్నాడు. దాన్ని గైకొనుచు బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు. కాబట్టి మనం ఊరికినే బోధించడం వల్ల మనకి ఏం ప్రయోజనం అనేటువంటిది లేదు. కానీ దాన్ని అదే లోకంలో కనుక మీరు చూసినట్లయితే టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు, వాళ్ళు టీచింగ్ చేసిన ప్రతిదీ ఆచరించాలని లేదు. ఉదాహరణకి టీచర్లే ఉంటారు, పొద్దున్నే లేవాలి అని పాఠం చెబుతారు. వాళ్ళు పొద్దున్నే లేస్తారా? పొద్దున్నే లేవాలి అని చెప్తారు, కానీ వాళ్ళు పొద్దున్నే లేవాల్సిన అవసరం ఏమి లేదు. అది వాళ్ళ సిలబస్ కాబట్టి బోధించారు. అంతేకాదు మీరు చాలా మోరల్స్ చెప్తూ ఉంటారు టీచర్స్, ఆ మోరల్స్ అన్నీ వాళ్ళు పాటిస్తారా? ఆ నీతి మీరు నమ్మినా నమ్మకపోయినా టీచర్లలో కూడా అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు. మీరు నమ్మరా? మేము అస్సలు నమ్మమండి, అసలు టీచింగ్ ఫీల్డ్లో అబద్ధం ఆడేవాళ్ళే ఉండరు, అబద్ధం ఆడేవాళ్ళు అయితే టీచింగ్ ఫీల్డ్కి రారు అని అంటారా? మీరు నమ్మినా నమ్మకపోయినా టీచర్లలో కూడా అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు. టీచర్లలో కూడా ఇంకా మనం మాట్లాడకూడదులే, ఆ వృత్తిని మనం అవమానించిన వాళ్ళం అవుతాం. అందులో కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఆ వృత్తే కాదు, అన్ని వృత్తుల్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అన్ని వృత్తుల్లో అంటే సేవలో కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సేవ చేసేటువంటి సేవకుల్లో కూడా అబద్ధాలు ఆడే సేవకులు ఉన్నారు, దొంగతనాలు చేసే సేవకులు కూడా ఉన్నారు. దొంగతనాలే, లిటరల్గా దొంగతనాలే. అంటే దొంగతనం అంటే అదేదో బస్ స్టాండ్లో నించొని జేబులు కొడతారు అనుకోవద్దు, ఎదుటి వాళ్ళని దోచుకోవటం దొంగతనమే అవుతుంది. దొంగతనం చేసేటువంటి సేవకులు కూడా ఉన్నారు. మేము బైబిల్ కాలేజీలో చదివేటటువంటి రోజుల్లో చెప్పేవాళ్ళు, ఎవరి వస్తువైనా పర్మిషన్ లేకుండా కనుక తీసుకుంటే, ఉదాహరణకి పక్క వాళ్ళది ఏదైనా వస్తువు ఉందనుకోండి, వితౌట్ పర్మిషన్ కనుక తీసుకుంటే అది దొంగతనమే అవుతుంది అని అక్కడ చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ వస్తువు నీది కాదు, మళ్ళీ ఇచ్చేస్తాగా అంటావు, ఈ లోపు నువ్వు ఉపయోగించుకున్నావుగా. ఈ లోపు ఉపయోగించుకోవటం ఏమవుతుంది? ఆయన అనుమతి లేకుండా ఆయన వస్తువు ఉపయోగించుకోవటం, నీకు అనుమతి లేదు కదా, ప్రాపర్టీ నీది కాదు. ఎప్పుడైతే నీది కాని ప్రాపర్టీ నువ్వు ఉపయోగించుకుంటావో, అనుమతి లేకుండా ఉపయోగించుకుంటావో, అది దొంగతనమే అవుతుంది. మళ్ళీ వాడుకొని అక్కడ పెట్టేస్తానంటే కాదు. కాబట్టి మనకి సేవకుల్లో కూడా అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు, దొంగతనమో, ఇంకా మోసమో, ఇంకా ముందుకెళ్తే రకరకాలు తాగుబోతులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు బయట కొన్ని విషయాలు చెప్పకూడదు. కొంతమంది సేవకులు అయితే బైబిల్ సంచిలో క్వార్టర్ బాటిల్ పెట్టుకొని సేవకు వస్తారు. అంటే ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు నాన్ వెజ్ భోజనాలు ఉన్నప్పుడు మాత్రమే. పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలాంటివి చేసినప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది సేవకులు అందరినీ బయటికి పంపేసి వీళ్ళు కూర్చుంటారు.
కూర్చొని మందు దాగి అదే పెళ్లి చేసి అదే పెళ్లిలో మందు దాగి భోజనం చేసి వెళ్ళేటువంటి సేవకులు ఉంటారు. ఒకసారి నేను ఎట్లా అని మీకు తెలుసా అంటే, ఆ పాస్టర్ గారు అంతేనండి అన్నారు. అంటే ఊరోళ్ళందరూ తెలుసు, నేను చూసి కొత్త అనుకున్నాను, నాకు కొత్త అనిపించింది, కానీ ఊరోళ్ళందరూ తెలుసు అంటే ఆ పాస్టర్ గారు తాగుతాడని. ఒకసారి ఎట్లాంటి పరిస్థితులు అంటే, అందుకనే మరి సేవకు విలువ లేదంటే ఎందుకు ఉంటుంది? సేవకులు కూడా అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, దొంగతనం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, ఒక్కొక్కరు వాళ్ళని ఉంచుకొని వీళ్ళని ఉంచుకొని ఊరికొకరిని ఉంచుకొని సేవ చేస్తూ ఉంటారు. ఇలాగ సేవ చేస్తే మర్యాద ఏముంటుంది? కాబట్టి కాదేది ఈ వృత్తి ఆ వృత్తి అని కాదు, కానీ ప్రతి వృత్తిలో కూడా పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, ప్రతి వృత్తిలో కూడా. కానీ మరి నువ్వు ఎందుకు దేవుని వాక్యం బోధిస్తున్నావు అంటే, ఇది నా వృత్తి కాబట్టి బోధిస్తున్నా, నా బ్రతుకు తెరు. ఒక టీచర్ ఉన్నాడు, నువ్వు ఎందుకు ఈ పాఠాలు చెబుతున్నావు అంటే, టీచింగ్ అనేది నా వృత్తి, నేను చెప్తే నాకు జీతం ఇస్తారు. అలాగనే మీరు కనుక గమనించినట్లయితే, ఒకసారి ఒక డాక్టర్ గారు ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, ఆయనకి సిగరెట్ తాగి అలవాటట. సర్జరీ చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో వచ్చి సిగరెట్ తాగి వెళ్తాడంట. సర్జరీ చేసేటప్పుడు మధ్య మధ్యలో వచ్చి సిగరెట్ తాగి వెళ్తాడట. ఆ డాక్టర్ గురించి చెప్తూ ఉంటే, మరి డాక్టర్లే సిగరెట్ తాగొద్దు అంటారుగా అంటే, తాగొద్దని ఆయన కూడా చెప్తాడు, ఆయన ఏం తాగమని చెప్పడు. మరి తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయి అంటారు అంటే, పాడవుతాయి, పాడయ్యేది నిజం, కాకపోతే అది వాళ్ళకి వ్యసనం అయిపోయింది, మానుకోలేకపోతూ ఉన్నారు. అంతేకాదు, మీరు నమ్మినా నమ్మకపోయినా మందు ఆల్కహాల్ తాగే డాక్టర్లు ఉన్నారు. మళ్ళీ ఆల్కహాల్ తాగితే ఆరోగ్యం పాడైద్దని డాక్టర్లు చెప్తారు, తాగేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతిదీ కూడా అంటే మనము బోధించడం అనేటువంటిది వేరు, మనం ఆచరించడం జీవించడం అనేటువంటిది వేరు. ఎప్పుడు కూడా దయచేసి బైబిల్ అనేటువంటిది కేవలం నేను చదువుతాను అంటే దాని కొరకైతే చదవాల్సిన పని లేదు, ఏ విధమైన దీవెన రాదు. బైబిల్ వల్ల ఎప్పుడు దీవెన వస్తుంది అంటే, మనం ఏ విషయాలనైతే వింటున్నామో, లేదా ఏ విషయాలు చదువుతున్నామో, ఏ విషయాలు నేర్చుకుంటున్నామో దాని ప్రకారము జీవించినప్పుడు మాత్రమే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి బైబిల్ని చదివేటప్పుడు మనం ఎట్లా చదవాలి అంటే, మనం చదివేటువంటి విషయాలను ఆచరించడానికి మనం చదవాలి, కేవలం వినేటువంటి వాళ్ళగా ఉండటానికి కాదు. యాకోబు పత్రిక కూడా 1వ అధ్యాయం 22వ వచనం మనం చదివినప్పుడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము జీవించువారునై ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకునేటువంటి మనుషుల్ని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తను ఎట్టువాడో వెంటనే మర్చిపోను కదా. చూసుకుంటున్నాడు, పక్కకి వెళ్తున్నాడు, తను ఎట్టువాడు మర్చిపోతూ ఉన్నాడు. అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో. ఎవరైతే ఈ సంపూర్ణమైన నియమాన్ని తేరిచూసి ఇందులో నిలకడగా ఉంటే, చూడటం మాత్రం కాదు, ఇందులో నిలకడగా ఉండువాడెవడో వాడి విని మరుచువాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియల్లో ధన్యుడవుతాడు. ఎవరు ధన్యుడవుతాడు అంటే, ఎవరైతే తేరి చూసి ఇందులో నిలకడగా ఉంటాడో, అంటే వాక్యాన్ని విని వాక్యాన్ని చదువుకొని దాని ప్రకారంగా జీవిస్తాడు, ఇందులో నిలకడగా ఉంటాడు. ఆ నిలకడగా ఉండేటువంటి వాడు క్రియను చేయువాడై ఉండి తన క్రియల్లో ధన్యుడవుతాడు. నువ్వు క్రియను చేయకపోతే, కేవలం నువ్వు వాక్యాన్ని వింటాను, కేవలం చదువుకుంటానంటే దానివల్ల వచ్చేటువంటి పుణ్యమేమీ లేదు, దానివల్ల వచ్చేటువంటి దీవెనేమి కూడా లేదు. కేవలం చదువుకుంటే దీవెన వస్తుంది అని కనుక అనుకున్నట్లయితే, లోకంలో ప్రతి ఒక్కరూ దీన్ని చదివేటువంటి వాళ్ళు. చదవటం అనేది నేర్చుకోవటం అనేటువంటిది మనం జీవించడానికి. అల్టిమేట్గా ఏమిటంటే మన జీవితం మారాలి. మన జీవితం కనుక మారకపోతే ఈ వాక్యం వల్ల ఉపయోగం ఏమి కూడా లేదు. ఈరోజు లోకం ఎలాగైతే ఉందో, వాస్తవంగా సేవా జీవితం మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఒకసారి ఇలాగనే ప్రసంగం చేస్తే పాస్టర్లు తాగుబోతులు వాళ్ళు బైబిల్ బ్యాగులో క్వార్టర్ బాటిల్ పెట్టుకొని వస్తారంటే మీకే కదా అవమానం అని అన్నాడు. ఇలాంటి విషయాలు మీరు పబ్లిక్గా చెప్పుకుంటూ ఉంటే మంచిది అన్నాడు ఒకసారి ఒక ఆయన. నేను చెప్పకపోయినా వాళ్ళకి తెలుసు, నేను చెప్పకపోయినా ఇంకా నేను ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో అట్లాగా నేను అంటూ ఉంటే, ఒక యవనస్తుడితో మాట్లాడుతూ ఉంటే ఆ పాస్టర్ గారు అలాగనే అందరికీ తెలుసు అంట. ఇవాళ నాకు కొత్తగా తెలిసింది, ఆ ఊరోళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు. మన సేవకులు ఏంటి అనేటువంటిది, మనకు బోధించే వాళ్ళు ఏమిటి అనేటువంటిది అందరికీ తెలుసు. ఇదేదో మనం బయలుపరిచే సత్యం కాదు. సేవకులు అబద్ధాలు ఆడతారని తెలియదా? సేవకులు మోసం చేస్తారని తెలియదా? సేవకుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారనేటువంటిది తెలియదా? వ్యభిచారులు ఉన్నారనేది తెలియదా? లేకపోతే సేవకులు తాగుబోతులు ఉన్నారని తెలియదా? రకరకాలైనటువంటి వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే మనకు తెలియటం లేటేమో, కానీ జనాలకు అన్నీ తెలుసు, కాకపోతే వాళ్ళు మాట్లాడరు అంతే. ఎవరేంటి అనేటువంటి జనాలకు అందరికీ తెలుసు. వాళ్ళే కాదు, ఒక సేవకులే కాదు, ప్రతి వ్యక్తి గురించి మనకు తెలుసు, కాకపోతే మనం బయటికి మాట్లాడం. కాబట్టి మనం కొత్తగా చెప్పే విషయాలు ఏమి కూడా లేవు.
అది ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే, మరి ఎందుకో వాళ్ళ సేవ చేస్తారు అంటే, ఇందాక చెప్పినట్టుగా అది వాళ్ళ బతుకు తెరువు. ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎలా ఎంచుకున్నారో, వాళ్ళు దేవుని వాక్యం చెప్పటం అనేటువంటి దాన్ని ఎంచుకొని వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళ వల్ల సమాజంలో ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఎజ్రా వల్ల ప్రయోజనం కలిగింది అంటే, ఆయన యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆయన నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకొని దాని ప్రకారం జీవించి దాన్ని ఇజ్రాయేలీలకు చెప్పటానికి, బోధించటానికి ఆయన దృఢనిశ్చయం చేసుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా చదివేటప్పుడు మనము ఒక నిశ్చయతతో, ఒక ఉద్దేశంతో మనం చదవాలి. ఇదిగో దీన్ని చదివేటప్పుడు నేను నేర్చుకోవాలి, ఇదిగో దీన్ని చదివేటప్పుడు దీన్ని నేను పాటించాలి, ఇదిగో నేను దీన్ని చదివేటప్పుడు దీన్ని ఇతరులకు నేను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మనం మొదలు పెట్టాలి. రెండవది, మనం ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కేవలం వినేటువంటి వాళ్ళగా ఊరికినే ఉండాలి అని అనుకున్నట్లయితే అనవసరం. దాని ప్రకారంగా ప్రవర్తించేవాడుగా ఉంటాను అనుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని వాక్యాన్ని చదవాలి. అలా కాకుండా ఊరికినే ఏదో పుణ్యం వస్తుందని ఉదయం సాయంత్రం చదువుతానంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుని వాక్యం చదవటము చాలా దీవెనకరము. కానీ ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు ఒక ఉద్దేశంతో చదవండి. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దాని ప్రకారము జీవించటాన్ని చదవండి. అంటే ఇప్పుడు ఈ అధ్యాయం చదువుతున్న ఇందులోంచి దేవుడు నన్నేం చేయమంటున్నాడు. మరొక మాట చెప్పాలి అంటే ఫైనల్గా దాన్ని అప్లికేషన్ అని అంటూ ఉంటారు, అన్వయించుకోవటం. ఇప్పుడు అపోస్తుల కార్యాలు చదువుతున్నారు, 1వ అధ్యాయం. ఇందులో నుంచి దేవుడు నన్నేం నేర్చుకోమంటున్నాడు, ఇందులో నుంచి నేను నేర్చుకొని నేను అన్వయించుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి. 2వ అధ్యాయం చదువుతున్నారు, ఇందులో నేనేమి నేర్చుకోవాలి, నా జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి విషయాలు ఏమున్నాయి. మీకు ఒకవేళ కొన్ని బైబిల్స్లో అప్లికేషన్ అని చెప్పేసి కింద ప్రతి అధ్యాయానికి కింద ఇస్తారు. అంటే అన్వయించుకోవాల్సిన విషయాలు ఏమిటి అనేటువంటిది కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ అధ్యాయంలో మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి, అన్వయించుకోవాల్సిన విషయాలు ఇవి అనేటువంటివి ఉంటాయి. అలా గనక మనం అన్వయించుకోకుండా ముందుకు వెళ్ళిపోతే, ఊరికినే బట్టి పట్టుకుంటూ చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతే, మీకు కూడా తెలుసు, 1వ తరగతి 2వ తరగతి పిల్లలకి ఇచ్చి కూడా నాయన ఈ అధ్యాయం చదవంటే తెలుగు వచ్చిన వాళ్ళు అయితే చదువుతారు. వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే వాళ్ళు అన్వయించుకోలేరు. అందులో ఉన్న విషయాలు ఏమిటి, ఇది నాకేమి నేర్పిస్తుంది, ఇందులో నేనేమి నేర్చుకోవాలి, ఇందులో నుంచి నా జీవితం ఏమి మార్చుకోవాలి వాళ్ళకి తెలియదు. అది మనం చేయగలం. ఒకవేళ అది కనుక మనం చేయలేకపోతే వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏముండదు. కాబట్టి బైబిల్ని ఎప్పుడైనా చదివేటప్పుడు అటువంటి ఒక మంచి ఉద్దేశంతో మీరు బైబిల్ని చదవండి. ఇక చివరి పాయింట్ ఏమిటి అంటే, బైబిల్ని మీరు చదివేటప్పుడు దయచేసి మీ బైబిల్ పాడైపోతుంది అని అనుకోకుండా పెన్ను తీసుకొని ముఖ్యమైన విషయాలన్నీ అండర్లైన్ చేసుకోండి. అసలు బైబిల్ ఉన్నదే మనం నేర్చుకోవటానికి. కాబట్టి ఏదైనా మీరు ముఖ్యమో అనుకుంటే మీరు గీత గీసుకోండి. బైబిల్ పాడైపోయిందని ఏమో అనుకోవద్దు, ఇది నేర్చుకోవటానికే ఉన్న పుస్తకం. కాబట్టి దీనిలో అండర్లైన్ చేసుకోండి. ఒక కలర్ చాలదు అనుకుంటే 2-3 కలర్స్ తీసుకోండి. 2-3 కలర్స్ తీసుకొని, కొంతమంది ఏం చేస్తారంటే మెయిన్ విషయాలన్నిటికీ ఒక కలర్, అంటే హెడింగ్ అని అంటూ ఉంటాం కదా, అటువంటి వాటికి ఒక కలర్ ఉపయోగిస్తారు, లోపల ఉన్నటువంటి వాటికి ఒక కలర్ ఉపయోగిస్తారు. అట్లా మీరు ఎట్లయినా ఉపయోగించుకోండి, అదేమీ తప్పు కాదు, అది రాసుకోవటానికి. ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తారంటే అసలు బైబిల్లోని నోట్స్ రాసేస్తారు. కొంతమంది బైబిల్ కనుక తెరిచి చదువుతూ ఉంటే నోట్స్ రాసేసి ఉంటుంది బైబిల్లోని. ఏంటి బైబిల్ అంతా ఇట్లా పాడు చేశారు అనుకోవద్దు. బైబిల్ అనేటువంటిది మనకు, నేను కూడా అటు స్పేసు ఇటు స్పేసు పైన కింద ఉంది అంటే రాసేస్తాను, డేట్స్ రాసేస్తాను, గ్రీకు నెంబర్స్ రాసేస్తాను, గ్రీకు పదాలు రాసేస్తాను. ఇప్పుడు నా బైబిల్ నేను పట్టుకెళ్తే నా నోట్స్ నాతో పాటు వచ్చినట్టే. ఇవేళంటే ఇక ట్యాబులు వచ్చినాయి, కంప్యూటర్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు మేము నోట్స్ మొత్తం బైబిల్లోనే రాసేసుకునేవాళ్ళం. కొంతమంది బైబిల్ పాడైపోతున్నాయి, పెన్ను గీత కూడా బెటరు. బైబిల్ ఉన్నదే మనం నేర్చుకోవటానికి ఉన్న పుస్తకము. దయచేసి అట్లేమనుకోదు. అట్లని బైబిల్లో పిచ్చి గీతలు గీమనలేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ బైబిల్ తీసుకొని చక్కగా ఒక స్కేలు ఒక పెన్ను తీసుకొని వాళ్ళు ఎక్కడ గీతలు కొట్టారు గీతలు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు గీత కొడుతున్నావు అంటే, మరి నువ్వెందుకు కొట్టావు అన్నాడు ఒకసారి ఒక ఆయన. నేనేదో చదువుకున్నాను, అందులో నాకేదో ఇంపార్టెంట్ అనిపించింది అంటే, నాకు కూడా అనిపించింది, నీకు ఇంపార్టెంట్ అయితే నాకు ఇంపార్టెంటే అన్నారు. ఇక అట్లంటే మనం ఏం చేయలేం. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు మీ ఓన్గా మీరు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని మీరు గీత కొట్టుకోవటమో, లేకపోతే అందులో ఉన్న విషయం రాసుకోవటమో, అందులో మీరు ఏదైనా రాసుకోండి. కాబట్టి మీరు బైబిల్ని చదివేటప్పుడు ఇది నేర్చుకోవటానికి ఉన్న పుస్తకమే. కాబట్టి ఇది నేర్చుకోవటానికి మీరు ఏం చేయగలుగుతారో దాన్ని అంతా కూడా ఇందులో చేయండి. ఒకవేళ కొంతమందిలాగా ఇది నేర్చుకోవటానికి ఇది బైబిల్ అనేటువంటిది అది ఏదో ఒక షోరూంలో పెట్టుకునేటువంటి, షోకేసులో పెట్టుకునేటువంటి వస్తువులాగా ఈ బైబిల్కి జిప్ కవర్ వేసి పెడుతూ ఉంటారు. అట్లేమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు చదువుకోండి, మీరు రాసుకోండి, మీరు గీతలైనా గీసుకోండి, గీతలు గీసుకోండి, పిచ్చి గీతలు కాదు, అండర్లైన్ చేసుకోండి, కలర్స్ ఉపయోగించండి, నోట్బుక్ ఏదైనా రాసుకోండి. మీరు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది.
ఉదాహరణకి 4 క్రాస్ రెఫరెన్స్లో అందులో ఉన్నటువంటి అర్థము అక్కడ రాసుకున్నారనుకోండి, మీరు ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం అట్లా బైబిల్ని చదువుకునే ఒక పుస్తకము, నేర్చుకునే ఒక పుస్తకము, అలా నేర్చుకోవటానికి మన బైబిల్ని మనం ఉపయోగిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.